త్వరగా కనరాయ నమః కరుణరాధాయ నమః త్వరగా కనరాధాయ నమః కృష్ణాయ నమః రాధాయై నమః కరుణరాధాయై నమః నమో నమః. శ్రీ మానవీ మానచోర సుభాకర వీర నిన్న నేనెవడం నన్ను మాయా విగ్రహ. పొగడ్తల వలన నిజాయితీ మీద అనుమానాలొస్తాయి. అందువలన వలదు. కావలసిన వరములు కోరుము. ఒకటే వరము స్వామి, నాకు రాధ కావాలి. వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగే. ఈ పాటిదానికి తపస్సు వరాలు ఎందుకు? రాధా వాళ్ళు నాకన్నా పై అంతస్తు, అడిగితే ఇవ్వరు. ఇవ్వకపోతే ఎత్తుకొచ్చే. రుక్మిణి కథలో నేను అలాగే చేశాను. కిడ్నాపింగ్ నేరం స్వామి, పైగా నేను లాయర్ని కూడా. అయినా ఈ పెళ్లి పెటాకులు ఎందుకు? హాయిగా దూరం నుంచి ప్రేమిస్తూ ఉండిపో. అందుకున్న పండు కన్నా అందరిది తీపిన్నారా? ప్రేమ పస, పెళ్లి నస. పెళ్లి బోరే అయితే తమరు 8 సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? అన్నా, నన్నే సాధిస్తున్నావు. నీకు మాటలతో బోధపడదు, అనుభవించి తెలుసుకో. మంచిది, శుభం. నీకు రాధని ప్రసాదిస్తున్నాను. అదిగో. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. గోపాలం, ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఆ అమ్మాయి ధనవంతుల బిడ్డ, జడ్జి గారి కూతురు, కాబోయే లాయరు. అన్నీ వదిలేసి నీకోసం వచ్చేస్తోంది. చదువు పూర్తి చేయించి నీలా లాయర్ని చేస్తావా? గ్యారంటీగా. ఇదిగో, ఏ లోపం లేకుండా బాగా చూసుకుంటావా? నా ప్రాణం కంటే ఎక్కువగా. ఎక్కువ తక్కువ వద్దు, నీతో సమానంగా. అంత అందాల రాశిని. విను, అందాల రాశి అందిపోయాక అందాలు తేడా వస్తాయి. గులాబీకి ముళ్ళు, మొగలి రేకులకి రంపాలు, కలువ పూలకి పీచు నాచు ఉంటాయి. వాటిని కూడా సహించాలి, ప్రేమించాలి. స్వామి, నా గురించి నువ్వేం భయపడకు. నా రాధ నా ఇంటికొచ్చి ఏం చేసినా పూలతో పూజిస్తాను, చీకొట్టిన చిరునవ్వుతో స్వీకరిస్తాను. మంచిది. తేడా వచ్చిందో కాలాన్ని వెనక్కి మళ్లించి పెళ్లి రద్దు చేసి రాధని వాళ్ళ నాన్నారింటికి పంపించేస్తాను. గుర్తుంచుకో, మగాడు ఆడది సమానం. ఏ మొగుడు పెళ్ళం అంతకన్నా సమానం స్వామి. వస్తా. పారిజాతాలు నిజంగా కురిశాయి. 14,750. అదేమిటి? నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్నా రాత్రి కలలు పగటి కలలు కలిపితే 14,750. ఈనాడు అవి పండి నిజమయ్యాయి. ఇంకే కల నిజమాయేగా, కోరిక తీరేగా, కవిత్వం ఊరేగా. తీరే వరకే కోరిక, తీరాకంతా బోరిక కదూ. అబ్బే, బోర్ కాదు, బోర్ కాదు. ఆవులింత 1 గంట అయింది కదా, నిద్ర. ఏమన్నారు? అబ్బే, లిన్ను కాదు, నీతో కాదు, కలవరింత. అది సరే గాని నిద్ర రావట్లేదు. కబుర్లు చెప్పు. మీరే చెప్పండి. గ్రేట్ లవర్ కదా. అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు. నా స్టైలు తీరు అలా ఉండేది. చుట్టూ ఎప్పుడూ 10 మంది, 100 కొద్ది ఫ్యాన్ లెటర్స్. స్టేట్ క్రికెట్ హీరోని కదా. డజన్ల కొద్ది లవ్ లెటర్స్, గ్రీటింగ్స్, సెంటి బాటిల్స్, కర్చీఫ్లు, మిస్చీఫ్లు. నా అల్లరి చూసి నన్ను మిస్ చీఫ్ మినిస్టర్ అనేవారు. ఒకసారి ఏమైందో తెలుసా? నేను రైల్లో వెళుతున్నా. రాత్రి. నేను అప్పర్ బెర్త్, పక్కన కింద 3 బెర్తుల మీద ముగ్గురు.
ముగ్గురు లేడీసు. ఆంటీసా? కాదు, అమ్మమ్మలో. తర్వాత ఏమైందండి? ఒక రాత్రి వేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు. పక్కన అప్పర్ బెర్త్లో ఒక అమ్మాయి కేరళ టైప్ ఉంది. అమ్ముకుట్టి కదూ? అలాగే అనుకో. ఇంకాసేపు అయ్యాక నా మీద చేయి పడింది. చూస్తే అమ్ముకుట్టి కేరళ గర్లు తట్టి లేపింది. నీ ఆవులింత చూస్తే నాకు అవమానకరంగా ఉంది. తర్వాత ఏమైందని అడగవే? క్యూరియాసిటీ లేదా? సారీ అండి, రియల్లీ వెరీ సారీ. తర్వాత ఏమైందండి? తర్వాత చెప్పేదేముంది, ఊహించలేవా? టైం ఎంత అయిందని అడిగిందా? పిచ్చి పిల్ల, బంగారు తల్లి, అందుకే నువ్వయ్యావు. నీ రూపమే కాదు, నీ హృదయం కూడా మహా అందమైంది. అమాయక హృదయం. మరి నీ సంగతి? ఇద్దరు వస్తోంది. అన్యాయం, మోసం. అదేమిటి? నా రొమాన్స్లు, సీక్రెట్లు అన్నీ చెప్పేశాను కదా. నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా. నాకేం లేవండి, ఉంటే కదా చెప్పడానికి. 1-2 అఫైర్స్ కూడా లేవా? ఇంత అందమైన దానివి? లేవు మహాప్రభో. నేను నమ్మను, ఒప్పుకోను. నాకున్నవి నేను చెప్పేశాను కదా. నీకున్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా? ఉండాలి కాదు, ఉండే ఉంటాయి అంటాను. సరే, ఒకటి గుర్తొచ్చింది. మేమొకసారి సింహాచలం గుళ్ళో పెళ్లికెళ్ళాం. అలా 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 దానికి రా. పెళ్లిల్లో ఎన్నో రొమాన్స్లు, సరసాలు, లైసెన్స్ లేని శృంగారాలు. ఛీ, నాకు కూడా డబల్ చీచి. చెప్పు చెప్పు, ఏం జరిగింది? ఎవరతను? మా బావగాడు. బావగాడా? బాగా చనువుగా మోసు. ఏం చేశాడే? ఒక ముద్దు అడిగాడు. అడిగాడా? తీసుకున్నాడా? అడిగాడని చెప్పావు అంటే నువ్వు ఇచ్చావా? తనే పుచ్చుకున్నాడు అంటే? ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది. ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఒప్పుకుని ఇవ్వడం. పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా, నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానో తీసుకోవడం. ముద్దు పెట్టేసుకోవడం. అర్థమైందో? ఇప్పుడు చెప్పు. అలాగే. ఎవడు? మీ బావా? హలో, రాధాస్ హస్బెండ్ బోకల్. ఐ గోపాల్ స్పీకింగ్. మీ బామ్మని వద్దరా అంటే వినకుండా ఆరు బయట పక్కలేయించుకున్నారు. ఆ పిల్ల పెద్దింటి పిల్ల. జలుబు గిలుబు చేస్తే జడ్జి గారు జైల్లో పెట్టించేస్తారు. అసలే కోపంగా ఉన్నారు. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టేసాయి బామ్మ. తర్వాత ఏమైందో చెప్పు. నిన్నే ఇస్తినమ్మ వాయినమా, పుచ్చుకున్నమ్మ వాయినమా? చెప్పు. తెలియక నా తండ్రి మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండే. గోపాలం, గోపన్న లేనాయనా? ఇదేం పడకరా కింద కూర్చొని దొర్లి పడ్డావా? పెళ్లి కూతుడు పొర్లించి పడదోసిందా? మీ తాతగారు ఇంతే. లే. బామ్మా, రాదు లేచిపోయిందా? చీపాడు, అవే మాటలరా. అదే లోపలికి వెళ్ళిందా? లోపలికి కాదు, బయటికి షికారెళ్ళింది. షికారికి కాదు, వాకింగ్ అయి ఉంటుంది. ఏమో, ఫోన్ వచ్చింది గామోసు. ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది. ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ ఠాణాకని చెప్పింది.
ఎవరో ఒక్కరు మాట్లాడండి ప్లీజ్. రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్ళాము. అక్కడ కరెంట్ పోయి అరగంట లేట్ అయింది. ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే చెప్పండి. మమ్మల్ని పట్టుకుని లాడ్జింగ్ వ్యాపారం అని కేసు పెట్టి నమస్తే సార్. నమస్తే నమస్తే. ఇది చాలా అన్యాయం, తప్పు. వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్, నా ఫ్రెండ్స్. వదిలేయండి సార్. అందరూ అలాగే అంటారమ్మా. రాత్రి 1 గంటకి మగతోడు లేకుండా ఆటోలో తిరిగితే ఏమనుకోవాలి? కళ్ళుకి పాలకి తేడా కంపు చూస్తేనే గాని తెలీదా? అది పొద్దున్నే ఎస్ఐ గారు వచ్చాక గాని జరగదు. ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోదా అండి? ఉంటే ఎక్కడికి పోదు, పొద్దున రామా. ఇప్పుడు వదలం. మీ కూతురో చెల్లెలో ఇలా అన్యాయంగా జైలు పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా? నా కూతురు లేదమ్మా. నాకు చెల్లెలు లేదు. ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు. హలో మిస్టర్, మాట జాగ్రత్త. మర్యాదగా చెప్తే మీ బుర్రకెక్కటల్లా. నేనెవరో తెలుసా? పేపర్ రిపోర్టర్ని. మీరు ఫ్యామిలీ గర్ల్స్ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీసు జులుం అన్న హెడ్డింగ్ తో రేపు పొద్దున అన్ని పేపర్లోనూ ఫోటోలతో సహా వేస్తాను. చూస్తారా? క్రై ప్లీజ్, గట్టిగా. పేపర్లో మీ ఫోటోలు కూడా చూసుకోండి రేపు. ఎవరిది? కళ్యాణి? మై గాడ్, మీ ఎస్పీ గారు కూతురు. ఏవే కళ్యాణి, ఇడియట్, మీ నాన్న ఎస్పీ అని ఎందుకు చెప్పలేదు? మాకు తట్టలేదే. సెల్ ఫోన్ ఉంది కదా, మీ డాడీకి ఎందుకు చేయలేదు? కోప్పడతారేమోనని భయం వేసింది. ఏడవలేకపోయావు. ఇందులో ఎస్పీ గారు అమ్మాయి ఎవరు? ఎస్పీ గారే కాదయ్యా, ఎమ్మెల్యే గారు అమ్మాయి ఉంది. మా ఎడిటర్ గారు చెల్లెలు ఆ అమ్మాయి. బాగుంది. నువ్వు ఉన్నావు. PWD చీఫ్ ఇంజనీర్ గారు అమ్మాయి తెలుసా? ఏమయ్యా, ఇన్ని ఆటం బాంబులను ఒక్కసారి జైల్లో పెట్టావే, ఒక్కటి పేలినా మీ పని గల్లంతే. బదిలీ కోసం ట్రై చేస్తున్నా. ఏ ఊరు బదిలీ కావాలే? దుమ్ములగూడెమా, కొయ్యలగూడెమా, అండమాన్సా? ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కలుపు. వద్దులే, కళ్యాణి డాడీకి ఫోన్ చేయి. బాగుంది, చాలా బాగుంది. నీకేమైనా బుద్ధి ఉందా? ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్ వెళ్ళడమా? అది పెళ్ళైన తొలిరాత్రి. మా ఫ్రెండ్స్ అండి కాపాడమని ఫోన్ చేశారు. చేస్తే అమాంతో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా? నువ్వేమో విష్ణుమూర్తివా? నన్ను లేపచ్చు కదా. మా ఫ్రెండ్ పిలిచింది నన్ను, వెళ్ళింది నేను. మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది. రాధా, నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు, ఆడదానివి, ఒక ఇంటి ఇల్లాలివి, మొగుడు చాటి పెళ్ళాలివి. ఆ పోలీసులు నిన్ను కూడా లోపల తోస్తే వాడి పళ్ళు రాలగొడతా, చెమట లెక్క తీస్తా, పేగులు తోడేస్తా. విజయశాంతిలో స్టంట్ చేస్తావా? ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకాలం చేస్తే నా గతేంటి? గోపాలం, పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నావు, తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నావు. సరి సరి స్వామి, మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా? మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుందే. అక్కడ ఇక్కడ ఎక్కడా ఉంటాను నాయనా. అవును రాధా, అందం సంతోషం దగ్గర నుంచి సూటిగా చూడటం ఎంత బాధాకరమో. గడప మీద కూర్చోకూడదు, మహాలక్ష్మి పీఠం దిగు.
పైగా అలా నవ్వుతే ఏ మొగుడు తట్టుకోగలడు? ఆనాడు మీ బావ కాబట్టి ముద్దు అడిగాడు, అంతతో ఆగాడు. అదే నేనైతేనా ఒక్కసారి సింహంలా లంఘించి కౌగిలించుకుని ముద్దుల్లో ముంచేదా. ఓహో, మా బావ మీలాగా మీ అంత రౌడీ కాడన్నమాట. అన్నట్టు బావంటే ఎవరు? అక్క మొగుడా, అత్త కొడుకా? అన్నట్టు నీకు అక్కర్లేరుగా? మ్, ఊ అంటే ఉన్నట్ట లేనట? మ్. ఇంతకీ ముద్దు ఎక్కట్ట? రైల్లో అప్పర్ బర్త్ మీద. అప్ప అది కాదు, బుగ్గ మీద, మెడ మీద, పెదవుల మీదనా? ఇంతకీ ఆ పూట ఏం జరిగిందట? పాపం అతగాడు అడిగిన ముద్దు నువ్విచ్చినట్ట, అతను పుచ్చుకున్నట్ట? చెప్పుకోండి చూద్దాం. ఆగు, అడిగిన దానికి జవాబు చెప్పినట్టు లేదు. మరే చెప్పనట్టున్నాను. అదే చెప్పేట్టు లేవు. ఒకవేళ పట్టుకో. దేనికి? ఇచ్చినట్ట పుచ్చుకున్నట్ట? నట్టు లేదు బొట్టు లేదు, పొండి. మ్, రాక్షసి, అసాధ్యకి. ఇంతలోనే దేవత కాస్త రాక్షసైపోయిందా? శోభన పెళ్లి కొడక. ప్రేమించు రోజుల్లో ప్యూరు గోల్డేనమ్మ శ్రీ సూర్యనారాయణ. పెళ్ళైన మర్నాడు రోల్డ్ గోల్డ్ అయిపాయే శ్రీ సూర్యనారాయణ. దెప్పనక్కర్లేదు స్వామి, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట. మా రాధమ్మ బంగారమ్మ, నిత్య బంగారమ్మ. గుమస్తా కాబులు టైప్ కొట్టేస్తున్నాడు. గుమస్తా ఎంత దాపు సరుగుంటే ఇంక మన వకీలమ్మగారు ఎంత చేపాసుకుంటుందో. ఖర్చు అవుద్ది మరి. అయితే నువ్వు పని చూడు ముందు. ఓర్ రావా. గుమస్తా గారు గుడ్ మార్నింగ్ అండి. అమ్మగారు ఉన్నారండి? అమ్మగారు మీరెవరు? నా పేరు అట్టగాడు ధర్మారావు అండి. గిట్టిన వాళ్ళందరూ అధర్మారావుని ఎక్కిరిస్తుంటారండి, కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి. అమ్మగారు ఉన్నారండి? కూకోండి కూకోండి కూకోండి. వీరి పేరు పైకోర్టు పాపారావు అండి. ఏ కోర్టులో ఏం జరిగినా పైకోర్టుకి వెళ్ళిపోతారండి. కోర్టు వాద్యాల కోసం 25 ఎకరాలు మాగాని 2 మేడలో తెగనమ్మేశారండి. అయినా అమ్మగారు ఉన్నారండి? ఏంట్రాడు అమ్మగారు అమ్మగారు అమ్మగారు? అంటున్నాడు అనుకుంటారా? ఆయన అమ్మగారిది మా ఊరేనండి. ఆ తండ్రి గారు జడ్జి జగన్నాథ్ గారు కూడా మాకు బాగా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన వకీలుగా పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరికి 2 మర్డర్ కేసులు తీసుకెళ్లానండి. ఆయన అచ్చగాని చెప్పేసి కొట్టారండి. తీర్నవుకుని ఆయన ముక్కుసుడి మనిషి కదండి. ఆ చెప్పులు పూర్లో పెట్టి ఆయన కాళ్ళ దగ్గర పెట్టారండి. అప్పటి నుంచి మనం అంటే ఆయన గొప్ప ఇదండి, సాఫ్ట్ అన్నలాగా. అమ్మగారు ఉన్నారండి? కేసు ఏంటో నాకు చెప్పు, అమ్మగారు చెప్తాను. మీకు చెప్పకుండానా? పోదారి తర్వాత దేవుడు. ఇదిగోనండి ఈ ఎండిపోయిన కందపిల్లక ఎలకలాగా ఉంది కానీ ఏనుకంత కేసు. ఆహా, ఈ సేలో ఈ కంద నాటారండి. అది తేగపాకి పక్కోరు సేలో దుంప దిగిందండి. ఆరిక తెలవక ఆ కంద సగం తరిగి ఆ దుంప కోసుకు తినేశారండి. 6 సేలో దుంప 6 కోసుకుంటే తప్పేంటి? సీనారిదేనండి, కానీ నాటింది మన సేలో కదా. అయినా దుంప 6 సేలో కాసింది కదా. 6 సేలో కాసింది కానీ మన సేలో పిల్లక కదా అండి. అందువల్ల వీరికి తిక్కరేగి చోరీ అన్నారండి. ఆరు పోరా అన్నారండి. మాట పెరిగి చెయ్యి తగిలి చాకుబాకు ఎగిరి ఆరికి చెయ్యి తెగిందండి. వీరి మీద కేసు ఎట్టారండి. వీరికి కర్రీసిరారండి, ఆరికి కాలు ఇరిగిందండి. ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు. అంటే ఈరిదే తప్పు అయ్యుండొచ్చండి, కానీ అమ్మాయి గారు కానీ ఈ కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ. ఎందువల్ల? జడ్జి జగన్నాథం గారి కూతురు కదండి, తీర్పుకి తిరుగుండదు. కాలెరగొట్టింది ఈరేని తెలిస్తే అమ్మగారు తరిమి కొడతారు. అందుకే అమ్మాయి గారిని కేసు మీరు ఒప్పించాలి. ఖర్చు ఎంతైనా ఫీజు ఎంతైనా పర్లేదు. అందులో 10% తమరి కమిషన్, అందులో 2% నాకు. ఏమంటారు? నాకు లంచం ఇస్తానంటావు? తప్పదు కదండి మరి. నిన్ను డొక్కచించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా. అంత జడ్జి గారి పోలిక. నర్రబాబు ఇలా రండి. నేను గుమస్తాని, ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్. డైరెక్ట్ గా ఆయనకి లంచం ఇస్తారా? ఎంత పొగరు మీకు. పొగరు కాదండి బాబు, ఏదో తెలియకిచ్చాం అజ్ఞానం. అది కాదండి, దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు, డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇస్తారా? పూజారికి ఇస్తారు, కొట్టేసి దేవుడికి ఇస్తాడు. దీంట్లో తేడా ఉంది, దేవుడికే కదా ఇచ్చేది. అది కాదయ్యా, పూజారికి ఇస్తే అది నైవేద్యం లీగల్, దేవుడికి ఇస్తే అది లంచం
ఇల్లీగల్. ఇంతకీ తమరెవరు స్వామి? నువ్వు కూర్చో. చెప్పాను కదయ్యా గుమస్తానని. అయ్యగారి విషయాలు, అమ్మగారి విషయాలు, హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి. ఐ ఆమ్ ఆల్ ఇన్ ఆల్. మరి ఆ సంగతి చెప్పరా? నా దగ్గర 100 కేసే కదా 100 కేసులు. గట్టిగా అరవకు. ఆయన కంట్లో పడ్డావంటే భస్మం అయిపోతాం. కోర్టు దగ్గరికి రా, అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం. కూర్చో. ఏంటండి భయానా ఇది? ఎంత? 200. 200? ఆ. ఒరేయ్ ఇదిగో 400. ఎందుకు అరకు భయాన్ని ఇవ్వాలి. ఇదిగో నాయన నీ 200 నువ్వు ఉంచుకో. అదేంటిది? ఈ 200 అవి ఉంచుకో. నువ్వు నడవరా. అటు కాదు ఇటు. ఏనుగంత కేసు నిష్కారణంగా వదిలేశారు. పిచ్చిదానా? ఆ క్లయింట్ పచ్చి రౌడీ గోండా. రౌడీలు గూండాలు ఉంటేనే కదా కేసులు. అయినా వాళ్ళొచ్చింది నా కోసం, నేను చేసేదాన్ని కదా. నువ్వు ఎలా చేస్తావు? ఏ నువ్వు లాయరువి కాదు కదా. ఏ లా పరీక్ష రాయలేదు కదా. ఏ ఫీజు కట్టలేదు కదా. భలేవాడివే స్వామి, ఫీజు కట్టడానికే కదా వెళ్తున్నది. చూస్తూ ఉండు, దగ్గరుండి చదివించేసి పరీక్షలు రాయించేసి పాస్ చేయించేసి లాయర్ పట్టా ఇప్పించేస్తా. రెస్ జుడికా ప్రో వెరిటేట్ ఎక్సిపిట్యూర్ అనగా ఏ జుడిషియల్ డిసిషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ కరెక్ట్. ఎక్స్ క్యాపిటో రెస్ జుడికటా. One suit and one decision is enough for any single dispute. Very good. And దుష్ప్రేరణ ఫలితంగా ఆ అపరాధం చేయబడినచో అట్టి దుష్ప్రేరణను బట్టి శిక్షించుటకు అభివక్త నిబంధన. ఓ మై గాడ్, టైం 11. ఇంకొక 4 పేజీలుందండి. టూ మచ్ గా చదివితే అజీర్ణ చేస్తుంది, అన్ని మర్చిపోతావు. తెల్లవారుజామున 4:30కి అలారం పెడతాను. పొద్దున్నే చదివితే బ్రెయిన్ కి ఎక్సలెంట్ అంటారు. ఒక్క పేజీ చదివితే 100 పేజీలు విద్యాభ్యాస్తుంది. చదువు చాలించి పంచి కళ్యాణి. ఇలాలోంచి కలలోకి మేలుకో. నిన్నట్లా కాకుండా ఈ రోజు లేచి తీరాల్సిందే రా. ఇదే వేషం, అర్ధరాత్రి చొక్కాలాగు. ఉత్తినే సరదాకి వెరైటీగా ఉంటుందని. రండి, నేను సెక్షన్ 99 రాగా. రాయ్. గర్భస్రావం కలిగించుట స్త్రీ యొక్క ప్రాణమును కాపాడు నిమిత్తం సద్భావంతో కలిగింపబడినవే తప్ప ఏం రాసావు చదువు. స్త్రీ యొక్క గర్భస్రావము ప్రాణం. అబ్బెబ్బే, రాంగ్, ఆల్ రాంగ్. ప్రాణము నిమిత్తము సద్భావము తప్ప ఆ స్త్రీకి అది కలిగించుట అపరాధమగును. సరిగ్గా రాశావా? ఇలా అయితే పాస్ అయినట్టే. యువర్ టైర్డ్ నా? పొద్దున్న చదువుకుందాం, అలారం పెట్టానుగా. గోపాలం గారు. ఏం పెళ్ళాళం గారు? అలారం వద్దండి. ఎంచేతండి? ఆ తెల్లార్జాం పాఠాలు కూడా ఇప్పుడే చదివేద్దామండి.
నిద్ర చాలడం లేదండి. ఆ కందకేసి అక్కడే విన్నాను. ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు. శాంపిల్ ఒకటి చెప్పు. శాంపిల్ అంటే ఏముందండి, ఈయన బామ్మర్ది కుకో, ఈయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలైన సినిమా 100 రోజులు ఆడతాను ఈయన ఆడదాని ఆయన తగదపడ్డారండి. అన్ని అబద్ధాలే. స్ట్రైటా డబ్బింగా? స్ట్రైటేనండి. మనోడు జోరెక్కుపోయి బామ్మర్ది బుర్ర మీద బాటిల్ బద్దలు కొట్టాడు, ఆ డామ్ అన్నాడు. మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత, ఒకవేళ లోపల దోషెత్తే బెయిల్కి ఎంత. ఓహో, బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్, సిక్ను, ఇస్కీ, లేడీస్ సప్లైకి ఎంత, ఆ సప్లై 5 స్టార్ రేంజ్ లో అయితే ఎంత, సింగిల్ స్టార్ రేంజ్ లో అదే నాటు సారా కక్క ముక్కలు. 5 స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది. సింగిల్ స్టార్ నైట్ కి 2,500 అవుద్ది. క్యాష్ అంతా క్యాష్. దాని మీద 5% నా కమిషన్. 200 కొట్టించు. ఇంకా ఏం జరగలేదు కదా. జరిగితే చాలా అవుద్ది. ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు. ఓహో, 400. ఇదిగో గురుగారు మీ 200. అదేంటది? అది 200. ఓహో, ఇంకా ఇంకా అంటే మా ఊళ్ళో సవత్తల్లు ఉందండి, చాలా ఆనందంగా ఉంటది. కానీ వీడు ఆవిడకు సవత్ కొడుకున్నాడండి. ఆవిడ మాట కాదని కులం తేడా పిల్లని పెళ్లి చేసుకున్నాడు. టెంపుల్ మేనేజర్ రిజిస్టరా? దండాల మార్పిడి. ఆడికో బిడ్డ పుట్టాడు. మగాడా? పుట్టేడ్డు అన్నా కదా, ఆస్తి అంతా ఆడి చేతిలో ఉండిపోయిందండి. అందుకే ఈవిడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈయన మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి. మీరు ఏం చేస్తారో నాకు తెలదు. ఆ బిడ్డ నాడికి అప్పచెప్పాలి, ఈవిడ నాకు అప్పచెప్పాలి. వెరీ సింపుల్. సెక్షన్ 316, 413, 1886, రెడ్ విత్ 116. వెరీ ఈజీ అండి. ఆవిడ ఈజీగా బొక్కలు పెట్టించవచ్చు. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఎంత అవుద్దండి? ఎంత అయితే ఎట్లా? ఎవరో 10,000 ఇక 5,000 ఉంచండి. గురు కుదిరేసిందండి, ధైర్యం వచ్చేసింది. అందుకే అసలు కేసు చెప్పేస్తాను. మా ఊళ్ళో ఎలక్షన్లు అపోజిషన్ గెలవకూడదు, కానీ గెలిచి తీరతాడు. అందుకే నాటు బాంబులు ఇసిరేసి సమరసింహారెడ్డి చేశాను. ఎంతమంది పోయి ఉంటారండి? అంటే పిల్ల జల్ల గొడ్డు గోద అంతా కలిసి 300 దాకా పోయారు. అంటే ఫ్యాక్షన్ కేసా? మా అమ్మగారు ఒప్పుకోరండి. నేను అసలు ఒప్పుకోనండి. మీ డబ్బు మీరు ఊరుకోవా, ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసు సరిగ్గా డీల్ చేయలేదు అనుకో, మన బాబు 200 బాంబులు మిగిలినా నీ మీద వేయాల్సి ఉంటుంది. ఎరా కింద కోర్టు వకీలు కేసు సరిగ్గా డీల్ చేయకపోతే ఏం చేసావు? ఆడు తలకాయ తీసేసి ఆడు గుమస్తా కాడు చేతులు కొట్టేలేదా? అంతెందుకు మొన్నటికి మొన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఒక జడ్జి గారి కుమార్తె, మరో మాజీ జడ్జి గారి మనవరాలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి ఇప్పుడు తను ఒక లాయర్ అవడం విశేషం. వివాహాత్ విద్యానాశాయ అంటారు. కానీ ఈ శ్రీమతి గారు పెళ్లైన ఏడాది తర్వాత లా పూర్తి చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పందారు సరిపోయిందా? ఏమండోయ్, నాకు తెలియక అడుగుతాను. పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా? ఈలో కాఫీ చల్లారిపోదు? మీ తెలివి తెల్లారినట్టే ఉంది. కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండొద్దు. పేపర్ ఇక్కడే మర్చిపోయారు, తీసుకెళ్లి ఆడవండి. అన్నట్టు ఈ పూట కూర ఏం చేయించమంటారు? వంకాయ, మటను, క్యాబేజ్ ఉన్నాయి. ఏదోటి ఆడవండి. ఎంతసేపు వంటలు వార్పులే గాని ఓ పేపర్ చూడటం, వార్తలు వినటం అబ్బెబ్బెబ్బెబ్బే. నాకెందుకండి వార్తలు? ఉద్యోగాల ఊళ్ళేలా? జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి, నాకు సిగ్గుచేటు. పేపర్ తీసుకెళ్ళండి. ఎందుకండి అంత పట్టుదలగా పేపర్ చదవమంటున్నారు? ఇందులో కొత్త రకం పిండి వంటలు, పచ్చళ్ళ గురించి ఏమైనా రాశారా ఏమిటి? ఏమండాయ్, మన రాధమ్మ ఫస్ట్ లో పాస్ అయిందండి. ఏడవలేకపోయింది. అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా? ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు, పగిలిందేమో చూసి ఆడవండి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి రాధా! టెస్ట్ వాడాక ట్యూబ్ కి మూత పెట్టాలని 33 కోట్ల సార్లు చెప్పాను, నువ్వు వినలేదు. మూత పెట్టడం మర్చిపోయావు. అశ్రద్ధ, అజాగ్రత్త, రెక్లెస్నెస్, కేర్లెస్నెస్. చూడు,
చూడు, వెరీ బ్యాడ్ హ్యాబిట్స్, వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్స్. ఇదంతా ఎందువలన? నువ్వు మూత పెట్టనందువలన. యాబ్రాసి తెలిసిందా? చాలా అక్కడ ఆ కాఫీ కప్పు ఇందాక నుంచి చూస్తున్నాను. కాఫీ తాగానే లోపల తీసుకెళ్లి కడిగి పెట్టలేవు. ఇందక్కడి నుంచి చూస్తుంటే మీరే తీయచ్చు కదండి. ఇదిగో నేల మీద రోజు ఆ కుచ్చిళ్ళు చూడు, చీర సరిగ్గా సర్దుకోలేవు. అసహ్యంగా గోపాలం, నువ్వే కుర్చీళ్లు సర్దొచ్చు కదా, సరసంగా ఉంటుంది. కూరలు తరగచ్చు కదా, సాయంగా ఉంటుంది. బొట్టు కాటుగా దిద్దొచ్చు కదా, శృంగారంగా ఉంటుంది. సారీ. సారీ నాకు కాదు, ఆవిడికి చెప్పు, చేసి చూపించు. కుచ్చిళ్ళేవి? కుచ్చిళ్ళు చూసి చిరాకు పడ్డారుగా పొద్దున. అది పొద్దున్న, ఇది రాత్రి మైలేడి. రాత్రిళ్ళు చీర కుచ్చిళ్ళే అందం. ఎనీవే దా. నా ముద్దుల రాధమ్మా, అలా నేను చిరాకు పడ్డప్పుడల్లా నాకిష్టమైనవన్నీ చేసేస్తే పతివ్రతలా తయారైపోతావు అంతే. బామ్మగారు, బామ్మగారు, ఇవాళ నా ఫస్ట్ కేసు, కోర్టుకి వెళ్తున్నాను. అలాగా? జయం, శుభం. దేవుడికి దండం పెట్టుకున్నావా? ఇదేంటే నాకదే తల్లి, దేవుడికి. నాకు దేవుడు మీరే. నా తల్లి, నా బంగారు తల్లి. అవును పిల్ల, ఈ డ్రెస్ ఏమిటే ఇలాగే వెడతావా? ఏ దీనికే? కోర్టులు కచేరీలు మగాళ్ళ రాజ్యాలు కదా. నువ్వు చీర కట్టుకుని ఆడ డ్రెస్సులో వెళ్లి గెలిస్తేనే గొప్ప. వెళ్ళి మార్చుకరా. చీర తీరే వేరు, చీరకున్న అందం చందం డాబు దర్పం దేనికున్నాయి మరి? మహాలక్ష్మిలా చీర గట్టి, పార్వతిలా బొట్టు పెట్టి, చదువుల సరస్వతిలా వెలిగిపోతూ ఇంగ్లీషులో టకాటకా మాట్లాడేసావంటే జడ్జి గారు డంగైపోతారు. కేసు సగం నెగ్గేసినట్టే. అద్గది జయలక్ష్మిలా ఉన్నావు నా తల్లి. వస్తా, వెళస్తానండి. లేదు పేరంటానికా కోర్టుకా? బామ్మగారు, అదేమిటా అభినయం? నువ్వు దేవుడు కాళ్ళకి మొక్కావు, బామ్మ కాళ్ళకి మొక్కావు, మరి భర్తృదేవుడికి? వాట్? అదుగో మళ్ళీ. వద్దు వద్దు వద్దు, మొగుడి కాళ్ళకి మొక్కక్కర్లేదు. మొక్కితే అది నాకు ఇన్సల్ట్. ఎందుకంటే ఆలు మగలు సమానం కదా కదా. నమస్తే సార్. కూర్చోమ్మా. గుడ్, క్యారీ ఆన్. అబ్బో, నీ తొలికేసికి ఈయన గారు వచ్చేసాడే. పెద్ద పులి, చిత్తుల మరి నక్క, జంతరమంత్ర జాదు. కష్టమే, ప్రమాదమే, జాగ్రత్త, ఓడిపోతావు. ఫస్ట్ కేసు పాపం. సారీ. థ్యాంక్ యూ హస్బెండ్, ఎంకరేజ్మెంట్ కి థ్యాంక్స్. బోల్డ్ ధైర్యం వచ్చేసింది. ప్రొసీడ్ ధర్మారావు గారు. ఎస్ యువర్ ఆనర్. ఈ నోట్లో నాలికలేని, మాట్లాడటం రాని నా క్లయింట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు. అవునా సుబ్బారా? పాయింట్కి రండి స్వామి.
కేసు ఏమిటో చెప్పండి. ఎస్ సార్, యాజ్ యువర్ ఆనర్ రైట్లీ సెడ్, అవర్ అన్నట్టుగా పాయింట్కి వచ్చేస్తున్నా. ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్. జీతభత్యాలు బట్వాడా చేయడం ఇతని పని. 10 రోజుల నాడు బ్యాంకుకి వెళ్లి కంపెనీ జీతాలను ఖాతాదారుల వడ్డీల కోసం 3 లక్షల రూపాయలు డ్రా చేశాడు. ఇప్పుడు పోకయ్యా యువర్ ఆనర్, ఇతనికి 5 పెళ్ళాలు 2 బిడ్డలు, వాళ్ళ గురించి చెబుతున్నానండి. ఐ మీన్ అతను క్యాష్ బ్యాగ్ తో స్కూటర్ ఎక్కుతూ ఉండగా ఎవడో దుండగీడు ఓ 10 రూపాయల కాగితో కింద పడేశాడు. ఇది నీదా అని అడిగాడు. ఇతగాడు తనదేమో అనుకుని కిందకి వంగి తీయబోయేసరికి ఆ దుండగీడు ఇతగాడి తల మీద నట్టి మీద ఒక బలమైన ఆయుధంతో కొట్టాడు. సుబ్బారావు నేల కూలిపోయాడు. ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు. కంపెనీ వాళ్ళు ఇతన్ని ఆ డబ్బు కట్టమంటారు. దొంగలు దోచుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు? ఇదంతా నాటకమని కొట్టినవాడు తోడు దొంగని ఫిర్యాదులో ఉంది కదూ. ఇతని వాళ్ళు ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు. 2.5 ఏళ్లుగా అనగా 30 మాసాలుగా అనగా 1000 దినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ ఒక్కరోజు ఒక్కసారి ఎందుకు ద్రోహం చేస్తాడు? యువర్ ఆనర్, ఒక అబద్ధం నమ్మించడం కోసం 99 నిజాలు చెప్పే మోసగాళ్లున్నారు. ఇతను అలాంటి వాడు కాడు. అవిటి వాడి బతుకంతా వెళ్ళబుచ్చాలి. ఉద్యోగం లేక అడుక్కు తినాలి. కాస్త డబ్బు కోసం ఇంతలా ప్రాణం పెతికి తెచ్చుకుంటాడమ్మా. ఐ డోంట్ అగ్రీ. నెవర్. కోర్టు వారి దయ చూపి ఇతన్ని నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా భారీగా నష్టపరిహారం 10 లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోర్టు వారిని నేను కోరుకుంటున్నాను. సుబ్బారావు గారు, అయితే మీరు అవునా కాదా? చెప్పండి. అబ్బా, ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. మాట తేట పడిందే. సరే, అర్థమైంది. పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది, మాట పడిపోయింది. ఐఎమ్ సారీ. సుబ్బారావు గారు, మీరు 3 లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో, దొంగ ఎలా ఎరవేశాడో, మీరు ఎలా వంగారో, వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది ఒకసారి చూపించండి. నేనే దొంగ అనుకుందాం. 10 రూపాయల నోటు. అమ్మా, పెర్రి బాగుల తల్లి, నడుం విరిగిన వాణ్ణి, నడవలేని వాణ్ణి, అవిటి వాణ్ణి నాతో ఎకసెక్కాలా తల్లి? అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త 2 అడుగులు కూడా నడవలేరా? 2 అడుగులు కాదు కదా, 2 అంగుళాలు కూడా నడవలేదు తల్లి. డాక్టర్ సర్టిఫికెట్లు నడుము కట్లు చూస్తున్నావు కదమ్మా. ఐఎమ్ సారీ. అవిటి వాడితో ఎగసెక్కాలంటే కళ్ళు పోతాయి తల్లి. ఐఎమ్ సారీ అండి. ఐఎమ్ రియల్లీ సారీ. ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది, ఇప్పుడు తేటపడింది కదా, అలాగే నడక కూడా వస్తుందేమోనని. అన్నట్టు మర్చాను, మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు. వాణ్ణి గుర్తుపట్టగలరా? ఏమో, మొహం నిండా జుట్టు తులపాలు. అది జుట్టా విగ్గా? నాకే తెలియదు, నాకే గుర్తురాలేదు. నాకు 5 పిల్లలు 5 పెళ్ళాలు. 5 పెళ్ళాలా? నువ్వేం ద్రౌపదిగా?
ఇదిగో ఏమండాయ్ ఇది విన్నారండి? ఇదిగోండి. ఏమండాయ్ ఏమండాయ్ ఏమిటి అరుపులు? ఇందాక టీవీలో చెప్పారు ఫలానా జడ్జి గారు అమ్మాయి కోర్టులో గెలిచింది తొలికేసు. గెలిచింది తొలికేసు విన్నాం, ఫోన్ లో చెప్పారు. అంతే కాదండి, చూడండి లాపాస్ అవటమే కాదు, కోర్టుకి పిండట్టుకుంటుంది, చూసుకొని ఆడవండి. లాపాస్ అవటమే కాదు, కేసు గెలిచింది ప్రయోజకురాలైంది. ఏం ప్రయోజకత్వం? పాము పాము అని వాడిని భయపెట్టిందిట. గారడి విద్య, లా కాదు వాదము కాదు, పైగా నా కూతురని చెప్పారట. బ్లడీ డామింగ్ సట్. ఈవిడి గారి తెలివితేటలకి ఆ కరుకు చేరిన టోకరాగాడు వాడెలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు. ఎవడోయ్ జంతికలు వేస్తున్నారా? కావాలంటే మైసూరు పాకం కూడా పోసి అఘోరించండి, అందరికి పంచండి. కానీ పిల్లనంత పవడక్కర్లేదు, ఆయు క్షీణం. That's my girl. మే ఐ కమ్ ఇన్ మేడం? సారీ అండి, డైరీ రాసుకుంటున్నా. 5 నిమిషాల్లో అయిపోతుంది, వెళ్ళిపోతా. నో 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 ప్రాబ్లం. 5 నిమిషాలు కాదు, అరగంట కూర్చో, ఏం పర్వాలేదు. మై రూమ్ ఈజ్ యువర్ రూమ్, యువర్ రూమ్ ఈజ్ మై రూమ్. జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. చూసావా, అసలు ఫైల్ మర్చిపోయాను. నో నో నో, నువ్వు లేవద్దు, కూర్చో, నేనే తీసుకుంటా. దేవుడా, ఇంకోరి డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు. నేనేం చదవలేదు, నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా, అంతే, దట్స్ ఆల్. ఏం చదవకపోతే ఇదెలా తెలిసింది గుమ్మడికాయల దొంగ గారు? హ హ హ. గోపాలం, నువ్వేం చేయబోతున్నావో తెలుసు. తెలుసు నాకు నీ మనసు. స్వామి, ఎంత ఇష్ట దైవానివైనా మరీ ఇలా పడగదిలోకి వచ్చి పరిహాసాలు. నేను నీ గదిలోకి రాలేదు, నీ మదిలోకి వచ్చాను. ఆ బావగాడి ముద్దు మర్చిపో, లేకపోతే నీ మనశ్శాంతి కష్మలం అయిపోతుంది. కుదరదు. ఇతరుల డైరీలు చదవడం తప్పు. అది ఇతరులు కాదు, నా పెళ్ళాలు. తప్పేం లేదు. అలా కాని కనపడిందా? రాధా, ఐ మీన్ యు సీ, రాధా. రాధా, ప్లీజ్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ప్లీజ్. ఇది లోపలేరా పిచ్చి సన్నాసి. కోపం నాకు రావచ్చు. పెళ్ళాం డైరీ మొగుడు చదవటం తప్ప, నేరమా? ఆలుమగల మధ్య సీక్రెట్ లేవిటని, దానికింత రాద్ధాంతం ఎందుకని? రాద్ధాంతం చేస్తున్నది నువ్వే. చేసేవ లాభం, ఒక్క మాట బదులు పలకదు.
నువ్వు మాటి మాటికి హారన్ కొడుతున్నావు మరి. ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు. ఎంచేత నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు. నేను తప్పు చేయలేదు. ఇది ఇంకో తప్పు. అయినా గోపాలం, చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా. మనశ్శాంతి, క్షేమం, లాభం. లోకువైపోను. ఆడదానికి అంత పంతమైతే నీ కర్మ. ఎదురుగా చూసుకో. ప్లీజ్ ప్లీజ్. షూర్, విత్ ప్లెజర్. ముందుగా వెనక అడ్డంగా ఐమూలగా రండి. రైట్. బాయ్. చెవుడువాడు ఏమో తెలీదు, మా బావ అనుకున్నా. తెలియకుండానే వెనకాల సీటు మీద ఎక్కావా? ఎక్కాకే పరిచయం అయింది. మంచివాడే, ముద్దడగలేదు. వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా? తెలీదు, వెనక్కి కూర్చున్నా. నీకు ఇది ధర్మం కాదు. నీకంతకన్నా కాదు. ఇందులో ఏమి నేరమని, నీ దగ్గర నాకు తెలియకూడని రహస్యాలు ఏమిటని? అరచేతి గీతల్లో అన్ని తేట తెల్లంగా. హాయ్. అరచేతిలో ఉన్న గీతలే మీకు తెలుసు. వాటి అడుగున ఉన్న రక్తనాళాలు, నెత్తురు గురించి మీకేం తెలుసు? అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమున్నాయని? చోళీకే పిచ్చ క్యా? బయట చాటున కంటికి కనిపించని దిల్ కూడా ఉంటుంది. రైక వెనకాల మనసు కూడా ఉంటుంది. నీకు నా ఒళ్ళే తెలుసు. ప్రతి మనిషికి దేహం లోపల ఒక దేవుడు ఉంటాడు, ఒక దీపం ఉంటుంది. దేహాన్ని బట్టలు లేకుండా చూసుండొచ్చు, కానీ మనసునెవరు బట్టబయలు చేయలేరు. ఆడైనా మగైనా దేవుడైనా దయ్యం. మొగుడు అంత మాట అనేసింది ఆవిడ. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఆ తర్వాత అక్కడ కూర్చోవద్దు. కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం. లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నాను. మరే సినిమాలో చూశాను. జమున తన్నింది కదూ? జమున కాదు, సత్యభామ. ఇది సత్యభామ కాదు, రాధ. తన్నినా పర్వాలేదు. ఆలోచిస్తే నాదే తప్పనిపిస్తోంది. ఒప్పేసుకుంటాను. ఈ తప్పుకి తిట్ల కన్నా తన్నులే బెటర్. అలా అన్నావు, బాగుంది. థ్యాంక్ యూ. నువ్వు తన్నలేదు భామా, నేను తగిలాను. సారీ అండి, నిజంగా సారీ. నేను కూడా సారీ. వెరీ వెరీ ఇంకా వెరీ సారీ. నేనే సారీ. టూ మచ్ గా వాగి మిమ్మల్ని బాధ పెట్టాను. బాధ అనకూడదు రాదా, బాధ అనాలి. నేను బాధే అంటాను. రైటో, అలాగేను. అయితే మన సంధికి గుర్తుగా ఒక్క ముద్దు. కలర్ కొట్టించరా అన్నట్టు మర్చిపోయాను. పూలు నీకోసమే కొన్నాను. ఎట్టుకో. రైలు కదలేక. ఏ పూలిచ్చిన మూడు కల్లార చూడరాదా? ఏం పిల్ల, పరయోడి కళ్ళకైనా పూలందాలు తీసి అంటూ కుక్క నాకున్నాడా? పొండి. మొన్న అరకొడి సించుగురి రెట్టావు కదా, స్వర్గం కదటే స్వర్గం. మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను. చెకుడి తిను. ఈ కూడా మీరు చూస్తుండగానే మింగాలా? అబ్బో పరాజకాలు. ఓ పారట తలుపు దగ్గర రావా? రా బేగొచ్చు. కొంచెం పట్టుకోండి. అన్నట్టు మర్చిపోయాను. అద్దకం సీర్లబ్బాయి కొట్టుకాడికి వచ్చి కోకోడు కొను అన్నాడు. నాకేంటి తెలుస్తుంది? ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పు. మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా. ఏంటి రానేదా? కూడా అంటే నేను గాక అన్నట్టు నువ్వు గాక. ఏటా మోటార్ సరసాలు నువ్వు గాక నాకు ఇంకెవరుంటారు? ఒకటో పిల్లని దగ్గర నుంచి 100వ పిల్లని దాకా నువ్వే 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 సరస్వతి తోడు. రైలు బయట లేట్ అయితే మనోడు కాదండి, మనోడు లోనున్నాడు. బుద్ధుందా? నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలియదా? పళ్ళు కాబట్లా తీసుకో అన్నట్టు మర్చిపోయాను. పళ్ళు పొలాలు ఇవ్వకుండా పెళ్ళాన్ని ఊరంపకూడదంట. తీసుకో. ఒట్టి పెళ్ళాన్నేనా? అదే పెళ్ళల్ని కూడా.
అన్నట్టు మర్చిపోయాను. కాసులు, నీ కాసులు పేరిటి ఎందుకు బెలుగొచ్చారు? అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు 100 దించాను. 10 కట్టాలి. ఇల్లో వల్లకాడు. ఇంటికోసం నా గాజులు ఇచ్చాను, మురుగులు ఇచ్చాను, వడ్డానం ఇచ్చాను, నాన్న ఇచ్చాను. నేను కాదన్నానంటే మనం కట్టే ఇల్లు నీ కోసం, నీ పిల్లల కోసం కాదంటే. జయము జయము, అమ్మ పలికింది. ఇచ్చే ఇచ్చే ఇచ్చే. కంగారు పట్టిపోతానంటే ఇటు కదా బుద్ధి లేదు. ఎవరు బండి వెళ్ళిపోతుంది. నువ్వు మళ్ళొచ్చేసరికి దారబదం పెట్టించేస్తాను. నువ్వు కుడికాలెట్టమే ఆలస్యం. నా బంగారు, నా కాసులు కాసులు పేరేవే త్వరగా తీయవే. అది గది పిల్లం ఎత్తా ఉండాలి. ఉంటానే, వస్తానే. బాయ్ బాయ్, సీ యూ. అయిపోయింది. అయ్యో మై డియర్ వాణి. ఎస్ మై డియర్. ఓ మై డియర్ మధురవాణి. ఎస్ మై డార్లింగ్ వరహాలరావు. అయ్యో ఈ ముక్కెవరిదో? నాదే. మరి చింగిరి బింగిరి చిక్కిరి గిక్కిరి కుక్కిరి మూతెవరిదంట? నీదే. మరి కాసుల పేరు? ఇది ఈ కాసుల పేరు, ఇది ఈ కాసుల పేరు నాది. చంపేస్తాను. అది నాది. కాదులో నా మాట వినియే. నిన్ను చంపేస్తానే. నా గొలుసు నీదంటే, నా మగుడు నీ మగుడంటే కాసులు కాసులు దాన్ని చేయమాకే. సంపేత్తా, బెల్లపచ్చులు నరికేస్తా. అయిపోయావా? నీకంటే నైందా? వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం. అదేం చేస్తే అదేం చేయలేదా? నేనేం చేతుండ్రో. కాస్త దుఃఖం నటించండి. అలాగే. మరీ అంత ఓవర్ వద్దు. లౌక్యంగా ఏడవండి. వెరీ గుడ్. వస్తాను సార్. కంటిన్యూ. చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్ట కొట్టలేదు. అయ్యా వకీల్ గారు, అది నా పెళ్ళం కాదండి, రాక్షసి, దయ్యం. మా అమ్మకడుకు చల్లగుండి బతికాను కానీ కాతుంటే అది నేను చంపేసుడు. దాని మీద మటర్ కేసెట్టి ఉర్చిచ్చిపోయేట్టు చూడండి. ఆవిడికే కాదు, మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే. ఇష్టం లేని పెళ్ళా? కాదండి, మనువు నాటికి సన్నగా సిరుగ్గడ్లో ఉండేదండి. శోభనం నాటికి బెల్లం బుట్లో పరిచిపోయిందండి. శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది? కన్నోళ్ళు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరో అంపించేసరికి లేట్ అయిందండి. చాపా చాపా ఎందుకు బలిచావని అడగలేదా? అడిగారండి. మీ మీద పెంగండి అందండి. డాక్టర్ చూపించలేదా? చూపించారండి. మందులు తిని ఇంకా బలిసిపోయిందండి, పిప్పళ్ళ బస్తాలాగా. లావు అయినంత మాత్రాన కోపడితే ఎలా అండి? కోపం కాకపోతే కత్తితో కాకుండా కాలుతోనే చంపేస్తుందండి. శోభనం రాత్రి ఏముందో తెలుసా అండి? కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి. శోభనం రాత్రి మీద కాలేసి, ఏమండి మీరెందరు అన్నదమ్ములు అని అడిగిందండి. నువ్వు నా మీద కాలు తీస్తే 4 ఉంచితే 3 అన్నానండి. ఈ భర్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు? సినిమాకి వెళ్తే 3 టికెట్లు, నా కోటి దానికి 2, హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్. అలాంటప్పుడు ఇలాగ నెట్టుకుంటే తప్ప? ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా? ఇలాక బలవదు, బలిస్తే ఇలాక అవ్వనేదు, అవ్వదు. ఇలాక గిలాక అనకూడదు. పెళ్ళావసహ్యం, లావు అనకూడదు. రేపు పత్రికల వాళ్ళ దగ్గర, కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అమ్మా
నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా. దాని మర్డర్ కేసు కింద ఉరిచిచ్చి పడిపోద్దా? మీరు మర్డర్ అయిపోలేదుగా. అయితే 110 ఏళ్ళు జైల్లో తూయించేయండి. ఈలోగా నాకు నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని. ఇలాకతోనా? చిచి మీ తోడు కనిపెట్టేశారు. మా అమ్మ కదా, చెడవకు. ఎంత కష్టం వచ్చిందే కాసులు. ఎలా ఉన్నావు? రాత్రి ఏం తిన్నావే? ఏడవకమ్మా, ఏడవకే. నా సంగతి సరే కాని బాబాయ్, ఆయన ఎలా ఉన్నారు? కట్టారా? మందేశారా? నిన్న సావుగొట్టి సంపోయి ఇవాళ కుసులు అడుగుతున్నావా? నా తల్లే. ఎందుకు చంపకూడదయ్యా? నా మొగుణ్ణి ఆ దయ్యం వల్ల వేసుకుంది, మందెట్టింది. దాన్ని మరిగి నా కాపురంలో నిప్పులు పోశాడు. నాకు 2 బిడ్డలు తెలుసా? వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కొట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడిసి బట్ట తడిపెత్తది బాబాయ్. అలా బయట పోయించి తీసుకురా. నా బిడ్డలు నోళ్లు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు. నా గాజులు, నా గొలుసు, కాసుల పేరు అన్ని దోచి దాని ఎదర పోశాడు. అసలు అన్ని సంపాలే నరకాలా? అవును, సంపాలనే కొట్టాను. నా మంగళాస్త్రం బలంగా ఉండి బతికాడు గాని సంపిన పాపం లేదు. చంపుతాను, నరుకుతాను అలాంటి మాటలు అనకూడదమ్మా. ఎందుకు అనకూడదమ్మా? ఆడలాంటి పాపిష్టి పనులు చెయ్యొచ్చా? అదే పాడు పని ఆడది సెత్తే. చిచి, అయ్యేం పాడు మాటలు? పాడేమిటమ్మా? మొగుడు అలాంటి పనులు చేస్తే తప్పే కదా. మగాడు మహారాజు, మా పెన్నుడికి ఇంకా 2 ఉన్నారంట. అంటే ఒకే తప్పుని మొగాడు చేస్తే శృంగారం, ఆడది చేస్తే వ్యభిచారం అంటావు. అవన్నీ నాకు తెలదు. ఆడది సిగరెట్ కాలిస్తే చిచే, ఆడది ఇలా ఆలోచిస్తే ఎలా బాబాయ్? నువ్వెంత చెప్పు, ఇది మగాడి రాజ్యమేనమ్మా. కాసులు, నువ్వు భయపడకు, నిన్న దేవుడే కాపాడతాడు. ఆయన మగాడే కదా. బాబాయ్, నన్ను ఊరేసినా సరే నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి బాబాయ్. భయపడకమ్మా, నీకేం కాదు. నీ అమాయకత్వమే నిన్ను కాపాడుతుంది. నేనున్నాను, భయపడకమ్మా. రాధా, ఇవాళ ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం. నిన్నే చెప్పు. నాకెలా తెలుస్తుందండి? పొద్దున్న పేపర్లో చూడలా? కాసులమ్మనే ఒక మహా ఇల్లాలు వరహాలరావు అనే పతిదేవుడు చావుగొట్టి చెవులు మూసింది. ఆమెను అరెస్టు చేశారు. హత్య కేసు. రేపే ఏపీపీ శ్రీ వేణుగోపాలరావు గారిచే ప్రాసిక్యూషన్. మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు, మొగుడు పెళ్ళాలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వైలెన్స్, సంసార దౌర్జన్యం కింద వస్తుంది. దాన్ని కోర్టు పోలీసులు ఎలా బుక్ చేస్తారు? మై డియర్ యంగ్ థింగ్, డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం. అది హోల్ వరల్డ్ అంతా మామూలే. కోర్టులు దాని జోలికి పోవు. కానీ భర్తని భార్య కొడితే అది న్యూసే కాదు, కేసు కూడా. నాన్ సెన్స్. నేను ఒప్పుకోను. ఆడదానికో చట్టము, మగాడికో చట్టమునా? ఆల్ ఆర్ ఈక్వల్ కదా? మీరన్న మాటే కదండి. అఫ్ కోర్స్, ఆల్ ఆర్ ఈక్వలే. ఆలు మగలు సమానులే. కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం. నేను చెప్పేది వినండి. ఒక ఇల్లాలు మొగుడు చాటు పెళ్ళాం తెగించి భర్తను కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేసుంటాడో ఆలోచించరా? అది కనుక్కోరా? దానికేముంది, అడుగుతామండి. కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడది అలా కొట్టి చంపేయడమేనా? బట్ షీ కాంట్ టేక్ లా ఇంటూ హర్ ఓన్ హ్యాండ్స్. ముందు పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి. ఓహో, వాడింకో ఆడదాంతో కులుకుతూ ఉంటే నేను పోలీసులకు చెప్పొస్తా, అందాక ముద్దులాడుకోండి అనాలా? అంత ఖచ్చితంగా చూసినట్టు చెప్తున్నావు? ఎలా తెలుసు? తెలుసుకున్నాను కాబట్టి. ఈ కేసులో ఆ ఇల్లాలు కాసులమ్మ తరఫున నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి. వాట్? వాట్? yes! నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ని రాధా. రేపు నేనే ప్రాసిక్యూట్ చెయ్యాలి. అది తెలుసా? ఇప్పుడే తెలిసింది. ఓహో, తెలియక కేసు తీసుకున్నావా? గుడ్, ఓకే. ఇప్పుడు తెలిసిందిగా, వదిలే. థ్యాంక్ యూ. కుదరదు. వాట్ డు యు మీన్ కుదరదు? ఎలాగండి? ఎలా కుదురుతుందండి? నేను ఒప్పేసుకున్నాను. అయినా వాట్ ఈస్ రాంగ్? ఏమిటండి నేను చేస్తున్న తప్పు? తప్పున్నారా? నేను నీ భర్తని నిండు కోర్టులో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పెళ్ళానివి
నన్నే ఎదిరిస్తావా? నీకెంత ధైర్యం? నేను పోనీ పాపాన్ని లాయర్ని చేస్తే నన్నే ఖండిస్తావా? సంగతి చెప్పినా కూడా కాదంటావా? కేసు వదిలేమని ప్రాధాయపడుతుంటే చీకొడతావా? అగో ఇదే ఆగమంటుంటే ఎంతకి తెగించావు? నువ్వు ఆడదాని వేరా? ఇల్లాలివేనా? నీకు మొగుడంటే భయం భక్తి లేదా? ఇదిగో 10 మందిలో నన్ను ఎదిరిస్తావా? కేసు పేరుతో నువ్వని అరిచి నా పరువు తీస్తావా? ఇందులో పరువు పోవడం ఎక్కడుందండి? ఎవరి కేసులోనూ వాళ్ళ తరఫున బాధిస్తూ మీ మాటని కాదంటే ఎదిరిస్తే అది మీకెలా తగులుతుంది? అదిగో అదే వద్దంట, అదే పొగరమొత్తాను. ఆఖరిసారి చెప్తున్నాను, ఈ కేసు వదిలిపెట్టు, లేకపోతే చాలా దూరం వెళ్తుంది. గుర్తుంచుకో, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్, నా పెళ్ళానివి. జాగ్రత్త. జాగ్రత్త అనేవాడు ఇంకో మొగడైతే నేను తప్ప ఇంకే మామూలు మొగుడైనా పేట్రేగిపోయి ఇలాంటి మాటలు అనేవాడు. బట్ నేను అనబోనని చెప్తున్నాను. నాట్ మీ, నాట్ దిస్ భోపాల్, ఐ మీన్ గోపాల్, దిస్ వేణుగోపాల్. నో 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 నెవర్. రాధా, కంగ్రాట్స్, బెస్ట్ ఆఫ్ లక్. తప్పకుండా వాదించు. ధర్మదేవత ముందు మొగుడు పెళ్ళ తల్లి బిడ్డ అనే తేడాలుండవు. లా ఈజ్ లా, ధర్మం ధర్మమే. నేను సహకరిస్తాను, నేను సాయం చేస్తాను. డోంట్ వరీ. అహో బామ్మ, చూడు నీ మనవరాలు, నా ఇల్లాలు, నా ధర్మపత్ని ఎంత గొప్ప పని చేస్తోందో. ఆనాడు తండ్రి కోసం రాజ్యం కాదన్నాడు రాముడు. ఈనాడు ధర్మం కోసం భర్త మాట కాదని భర్త ప్రోద్బలంతో న్యాయ దేవతకు సేవ చేస్తోంది. ఈనాటి కేసు ఎస్సీ నంబర్ 216/2005 స్టేట్ వర్సెస్ చింత చిగురు కాసులమ్మ. ప్రతివాదులు చింత చిగురు వరహాల రాజు మరియు గాజుల మధురవాణి. ప్రాసిక్యూషన్ ఏపీపీ ఎస్ వేణుగోపాలరావు. డిఫెన్స్ లాయర్ మిసెస్ రాధా గోపాలరావు. ప్రొసీడ్. యువర్ ఆనర్, ముద్దాయి కాసులమ్మ ఒక హోల్సేల్ బెల్లం వ్యాపారి వరహాలరాజు గారి భార్య. యాడైకే నేనే ఉన్నా. యాడైకమ్మా. యువర్ ఆనర్, ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తన భర్త శీలాన్ని శంకించింది. భీమా చిట్ ఫండ్ వృత్తిలో ఉన్న ఒక మహిళామణితో లావాదేవీ చర్చలు జరుపుతుండగా వారికి అక్రమ సంబంధం అంటగట్టి బాబాయ్ పిల్లాడికి చేగోడీలు చేతికిచ్చి నోట్లో ఎట్టుకు ఏలు కురికెత్తాడు. అక్రమ సంబంధం అంటగట్టి వారిపై దాడి చేసి ఒక బండ కత్తితో పొడిచి చంపబోయింది. 302 కింద హత్య కేసు కావాల్సిన ఈ నేరం బాధితులు బతికే ఉన్నందువలన ఐపీసీ 307 కింద హత్యా ప్రయత్నంగా ఆరోపించడం జరిగింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముద్దాయికి హత్య చేసే ఉద్దేశం ఉందని గాని అందుకు పన్నాగం పన్నిందని గాని ఎఫ్ఐఆర్ లో రాయలేదు. కత్తితో హత్య చేయబోయిందనే ఉంది. రాయనంత మాత్రాన ఆవిడ సరదాగా పూల చెండు అనుకుని కత్తి విసిరింది అనుకోవాలా? యువర్ ఆనర్, తమను ఒక ప్రశ్న అడగచ్చా? అడగవచ్చు. తమ దృష్టిలో స్త్రీలు పురుషులతో సమానులని గుర్తిస్తారా? అమ్మా చూడు, నా వ్యక్తిగత అభిప్రాయాలకి కేసుకి సంబంధం లేదు గాని ఈ న్యాయపీఠానికి మాత్రం ఆడ మగ అనే కాదు, మనిషిని నాలుకాళ్ల జంతువుని కూడా సమానంగా చూసే సాంప్రదాయం మన దేశాంది అని తెలుసుకో చిన్నదానిపైన. పంతమేల రాధా, ఈ కేసు వదల రాధా. తొందరేల నాదా, కాస్తాగి చూడరాదా? యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారి మొదటి తప్పు ఫండమెంటల్ మిస్టేక్. ముద్దాయిపై హత్యారోపణ. ఆమె కోపావేశంలో గాయపరిచింది. దాట్స్ ఆల్. కోపావేశంలో గాయపరచడమే కాదు, హత్యలు కూడా చేయవచ్చును. ఇక్కడ జరిగింది హత్య కాదు కదా, కేవలం గాయాలు. దెబ్బలు తిన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, కోర్టుకొచ్చి కూర్చున్నారు.
యువరానా వరహాల్ రాజు గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. వరహాల్ రాజు, వరహాల్ రాజు, శివుడేటి లేదు వస్తున్నా. అయ్యో నా దేవుడాయ్, ఆ దెబ్బలేట్రా నాయనోయ్. నీ పేరు, వృత్తి? అయ్యన్నీ తెలియకుండానే కోర్టుకొచ్చావా? నా కోసం కాదు, కోర్టు వారి రికార్డు కోసం. అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పాలి, ఎదురు ప్రశ్నలు వేయరాదు. ఏంటి డౌట్ వచ్చి అడగకూడదా? కాంపతీస్ ఇది కూడా ప్రశ్నేనా? పిచ్చి వేషాలు వేస్తే శిక్ష పెరుగుతుంది, జాగ్రత్త. చిత్తం చిత్తం. మీకు ముద్దాయి కాసులమ్మ గారికి సంబంధం? భలేవారే, ఆలుమగలవండి. మీకు మధురవాణి గారికి? అదే అదే అదే. జవాబు చెప్పరే? అదే చెప్పనాకే ఉందండి, ఇద్దరం మనుషులమండి. ఆవిడ చీట్ పండుగ ఎల్ఐసి ఏజెంట్ కు మొత్తానండి, నేను ఆవిడ గిరాకీనండి. అదే కస్టమర్. అదేనండి. థ్యాంక్ యూ పీపీ గారు. రాజుగారు, మీ కట్టుకున్న భార్య మిమ్మల్ని ఎందుకు కొట్టిందండి? దూకుడండి, సై దూకుడు నోడు దూకుడును. నేను ఈ ఫండులు అన్ని కట్టేది దానికోసం, దాని బిడ్డల కోసమే కదండి. అది ఆ ఏజెంట్ గారు ఆడకూతురు అయిపోయిందండి. అది ఆవిడ చేసిన తప్పు. దాంతో ఇంటి దగ్గర లేడిపోయిన కూతురు కూతుంటే సరుకులు సాధింపులు పెడితే గోడౌన్ కి రమ్మన్నారా? అంతే కదండి. మరి అక్కడ ఏం చేస్తారే? వ్యాపారం మాది హోల్సేల్ బెల్లం వ్యాపారం కదండి. సంతకాలన్నీ అక్కడే పెట్టుకునే వాళ్ళం అండి. సంతకాల కోసం గోడౌన్ దాకా వెళ్లారా? అవునండి. ఎన్ని సంతకాలే? 1000, 2000? ఊరుకోండి, మీరు వెళ్ళేవారే. సిగ్గుపడితే ఎలాగండి? కోర్టు వారు నమ్మాలి కదా, వారికి తెలియాలి కదా. గోడౌన్ లో అంతసేపు మంతనాలేమిటో. అబ్జెక్షన్ యువర్ ఆనర్, మంతనాలు అన్న మాట తగదు, తప్పర్థం వస్తుంది. సంతకాలకి రోజులు తరబడి పడితే మంతనాలు కూడా ఉంటాయనేగా, తప్పర్థం వచ్చినా తప్పదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. కంటిన్యూ. థ్యాంక్ యూ రోనా. ఇల్లాలికి అనుమానం వచ్చేంతసేపు గోడౌన్ లో మంతనాలేమి చేశారు అని. అమ్మా, నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు, కొంచెం చాలా బ్యాడు, కానీ చాలస్తం వెరీ బిగ్గు. వ్యాపారస్తుంది కదా, అగ్రిమెంట్ లో రాసిందంత తెలుగులో చెప్పించుకుని అప్పుడు ఎట్టేవాడి సంతకం. మరి ఆవిడ్ని కావలించుకోవడం ఎందుకు? కావలించుకోవడమా? అదెప్పుడు? కాసులమ్మగారు చూసినప్పుడు. అది చూసే కదా ఆవిడ కోపం వచ్చింది. అదా గోడేరు కదమ్మా, పెంకుటిల్లు, సీగడి గొప్ప, అత్తవాడ కరెంటు పోతుండేది. ఆనాడు పోయింది. అసలే గోడేను, అందులో సీకటి, దానికి తోడు బత్తాల మధ్య ఎలకలు. కాళ్ళ మీద పరిగెత్తాయి, భయపడి తూరి నా మీద పడింది. పడిపోకుండా ఆపాను, ఈపు తట్టి ధైర్యం చెప్పాను, అంతే. అది చూసి కౌలించుకుని అనుకుంది ఎర్రి బాగుంది. ఇంటి దగ్గర తను అంతేనండి, బొద్దింకొత్తే బ్యార్మను వాటేసుకుంటది. యావే? అవునండి, బొద్దింకలంటే నాకు సచ్చే బొయ్యమండి. ఓహో, గోడౌన్ లో నెలకు ఎన్నిసార్లు కరెంటు పోతుంది? ఎన్నిసార్లు కరెంటు పోతుంది? ఎన్నిసార్లు ఎలక పాకుతుంది? దాన్ని బట్టి మీ కౌగిలింతలు లెక్క కడదామని. అవన్నీ లెక్క కడతారేటండి? మరి మీ ఆవిడెలా లెక్కెట్టింది? కౌగిలింతలు, ఆవులింతలు. యువర్ ఆనర్, జోక్స్ వేళాకోళాలు హద్దు మీరుతున్నాయి. నేను ముద్దాయిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఏవమ్మా మహా ఇల్లాలా, భయంతో వాళ్ళిద్దరూ కౌగులించుకున్నారే అనుకో, నీ భర్త మీద నీ ప్రాణం కన్నా ఎక్కువైన వాడి మీద కత్తి విసిరి సమపోతావా? కత్తి సర్లేదయ్యా, ఎత్తి కుదేశాను. వాట్? చెట్టంత మనిషిని ఎత్తి విసురుతావా? నీ ప్రాణాన్ని ప్రాణాధికమైన. నా మొగుడంటే నాకు ప్రాణమే, బిడ్డలంటే కూడా. బిడ్డ తెలియక పొయ్యిలో చేయి పెడుతుంటే ఊరుకుంటానా? సాగుగొట్టు, ఇది అంతే. ఎందుకు నవ్వుతారు? నీ మొగుడు మదం ఎక్కి పులి నోట్లో తల దూరుతా ఉంటే జుట్టట్టుకు బయటికి లాగే పీక నొక్కిరు. బాబాయ్, దాన్ని దింపై. నేను ఏడిస్తే అది ఏడ్చి పక్క పాడు చేస్తది. దింపై, నీ బట్టలు తడిసిపోతాయి. నువ్వు ఆడేదంతా ఓ నాటకం. ఆ పిల్లని ఆ మావయ్య కావాలనే గిల్లాడు. ఇలా అనమని ఏడమని ఎవరో చెప్పి పెట్టారు, మప్పి పెట్టారు. వాచ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ వేణుగోపాలరావు. ఇలాంటి మాటలు ఒకరు చెప్పి పెడితే మప్పి పెడితే వచ్చేవి కావు. ఎనీవే, కేసు ఎడ్జెంట్. కేసు వదలలేవా? హే బాలగోపాల, శ్రీ వేణుగోపాల, రండి వెళ్దాం. నేను రాను, నాకు పనుంది, నువ్వు వెళ్ళు. ఇట్స్ ఓకే మై హస్బెండ్. నమస్తే నమస్తే.
హలో, ఇవాళ కోర్టులో నువ్వు అద్భుతం. లాయర్గా, భర్తగా నీకు ఇవే నా జోహార్లు. ఇట్స్ ఓకే. చాలదు బాబోయ్, చాలదు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్. నా శిష్యురాలు, నా ప్రోడక్ట్ కోర్టులో ఇంత బాగా పేటరేగి, చెలరేగి, చిచి విజృంభిస్తే ఆనందం పట్ట పగ్గాలు లేకుండా, భరించలేకుండా ఉప్పొంగిపోతోంది. ఏం చెయ్యను నిన్ను. చాలు చాలు, వదలండి. అబ్బా వదలండి, వదలండి. మిమ్మల్ని మిమ్మల్ని ఏమిటిది? ఊపిరి ఆడట్లేదు, వదలండి. అన్నా గోపాలం, ఇది ప్రేమ ధృతరాష్ట్రుడి కౌగిలా? నేనా ధృతరాష్ట్రుడి కౌగిలా? ఏమన్నారు? ధృతరాష్ట్రుడి కౌగిలా? అదేమిటి? నేనేమనలేదే. పరబ్రహ్మమే తాను అమ్మాని పిలవా, తాపమేమి చేశాను యశోదమ్మా. అదేంటే స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నావు? అవును మరే. సరే కాని బామ్మగారు, ఇంట్లో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొనిపెట్టారు కదా, మీకు రుబ్బడం శ్రమ దేనికి? చేతులు నొప్పెట్టవు? నాకు ఆ మిషన్లో చిరాకమ్మా. అయినా రోట్లో రుబ్బిన పచ్చడి, కుంపటి మీద కాసిన చారు, వాటి రుచే వేరు. ఎలా ఉంది పచ్చడి? ఉప్పు సరిపోయిందా? ఉప్పే సరిగా సరిపోయింది, పచ్చడి ఎక్కువైంది. అల్లరి పిల్ల. సరే గాని ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే ఏమిటి బామ్మగారు? నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా. అబ్బే, కోర్టులో లాయర్ గారు అన్నారా మాట. ధృతరాష్ట్రుని కౌగలి అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీక నులిమేసి చంపేయటం. ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్, మై లవింగ్ ఎనిమీ, నా మీద ధృతరాష్ట్రుల్లా ప్రేమ ఒలకబయ్యాలనుకున్నారా? రాధా, ఏమిటిది? ప్లీజ్. మీరొద్దన్నా కేసు ఒప్పుకున్నానని కోపం అన్నమాట, కుళ్ళ అన్నమాట. రాధా, కసితో ఇలా నలిపి చంపేయాలనే కదా? మీ మగాళ్ళకి ఒక్కరికైనా పౌరుషం మాకు చేత కదనుకున్నారా? రాధా, రాధా, ఇదిగో రాధా, ప్లీజ్ ప్లీజ్. సారీ రాధా, సారీ అన్నానా? నేను చెప్పేది కాస్త వినురాధా. ఏం చెప్పగలను? మాట్లాడితే ఏడుపు ఒకటి, ఆడవాళ్ళకి తిరుగులేని ఆయుధం, రెడీగా నెత్తి మీద నీళ్లకుండా. ఒక్క ఏడుపేడు చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీళ్ళల్లో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన. మన రోట్లో రుబ్బిన పచ్చడి, ఆ పిల్ల ఉప్పు తక్కువ అంది, రుచూడు. బామ్మా, నిన్నేమన్నా అడిగిందా? మరే కోర్టులో ఎవరో ధృతరాష్ట్ర కౌగలి అన్నారట. దాని అర్థం అడిగిందా? ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువ, నషాలం అంటిపోతుంది. ఈ తిక్క వాళ్ళని అడగడం నాదే బుద్ధి తక్కువ.
నమస్కారం అండి. నమస్తే నమస్తే కూర్చోండమ్మా. అమ్మాయి గారు బాగున్నారండి? బ్రహ్మాండంగా ఉన్నారు. లోపల అందరూ కొడుతున్నారు. అమ్మగారికి అయ్యగారికి మంచి తగ్గు ఎరగదీస్తున్నారు అనుకో. మీకు కొత్త కేసు పట్టుకొచ్చానండి. ఏమిటి? 7 లారీలకు ఓనర్ అండి. ఎవరు? ఈడు కాదు, ఈడు బాబు. ఈడు పూల రంగనండి. ఈడికో స్టెఫ్నీ ఉంది. స్టెఫ్నీయా? అదేనండి సెకండ్ సెటప్. కలుపు మొక్క ఆలికాని ఆలి దాన్ని తీసుకుని సినిమాకి వెళ్ళాడండి. వయస్సు అలాంటిది. ఇప్పుడు అమ్మగారు వాదించేది కూడా సేమ్ సెటప్ కేసు. అమ్మాయి గారు ఈ కేసు తప్పకుండా ఒప్పుకుంటారు. ఒకవేళ ఈ కేసు కోసం అప్పీల్కి వెళ్ళారనుకోండి, అక్కడ జడ్జి గారు ఎవరు? అమ్మాయి గారు నాన్నగారే కదా. అంతే కదండి. మరే నక్కల్లోకి వచ్చావరా? మరే అసలు కేసు ఏంటంటేనండి, ఇంటర్వెల్ లో ఈడు బయటకు వెళ్ళి బీడీపీకి లోపలికి వచ్చేప్పుడు లైట్ ఆర్పేశారండి. ఈడేమో ఈడు వరుస అనుకుని ముందు వరుసలో కూకున్నాడండి. ఆ పక్కనేమో ఒక ఆడకూతురు కూకుందండి. అదే ఈడు సెటప్ అనుకుని దాని బొట్టు కిటకిటలెట్టాడండి. అంతలో కాళ్ళ అన్న ఇచ్చాడు. మనవాడిని కాలు రట్టుకుని ఒకటే కొట్టుడు. అంతేకాదు దాని మెడలో గొలుసు కాజేసావని దొంగ పోలీస్ కేసు బనాయించి లోపల వేయించాడని. ఈ నావైనా సరే బయట కొట్టాడు కదా. కొట్టాడు కదా. చాలు మనకది. హత్యకు దారి తీసిన దౌర్జన్యం, అటెంప్టెడ్ హోమిసైడ్. ఈ కేసు అమ్మాయి గారు టేకప్ చేసేట్టు నేను చూస్తాను కదా. నేను చూస్తాను కదా. ఆ మాట మీద ఉండండి. అది 10,000 ఇవ్వరా? ఇది 5 లెక్కెట్టుకోండి. ఏ స్టేషన్ అన్నావు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ అండి. ఏ థియేటర్? శాంతి థియేటర్. ఏ షోకి? మ్యాట్నిక్ అండి. అంటే ఆ రోజు మా బామ్మర్దితో మా ఆవిడ సినిమాకి వెళ్తే బొడ్లో ఏరెట్టి కితకితలెట్టింది ఈళ్ళేనన్నమాట. ఓహో, ఏరా మా ఆవిడ ఒంటి పెట్ట బాబు ఈడు. ఓహో వీడా? ఏరా కొట్టుకుంటారా? చంపేస్తాను. ఆయన చెప్తాను, ఈ సంగతి నేను చూసుకుంటాను. మిస్టర్ వరహాల్ రాజ్ గారు, మీది కాసులమ్మ గారిది లవ్వా మ్యారేజా? మరేమోనండి, నాది లవ్ అండి, దాన్ని మ్యారేజ్ అండి. అదెలా? అంటే మాది హోల్సేల్ తోకు బెల్లం వ్యాపారం అండి. గుడేన్లో నేను తూకలేసేవాడినండి. బుట్టల్లో 50 కేజీలు కట్టాక బెల్లం సితకా సిదురు రద్దు ముక్కలు పడేయండి. వాటి కొనుక్కెళ్ళి మా కాసులు వాళ్ళ షాపులో అమ్మేదండి. అప్పుడు పెళ్లి పుస్తకం సినిమాలో దివ్యవన్లో సన్నగా రివట్లా ఉండేదండి. అప్పుడు కలిసిందండి మాకు. నేను లవ్ ఆడానండి. పెద్దలకు చెప్పి అదేమో పెళ్ళాడిందండి. గ్రేట్, వెరీ గ్రేట్. మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్లాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి పోరు ఎలా దూరిందట? సవితి పోరు అంటారండి. అదే అట్లాంటిదేం లేదండి. మధురవాణి గారు భీమా చీట్ ఫండ్ ఏజెంట్ అండి, అంతేనండి. నేను మధురవాణి ఎవరూ అడగలేదే. సవితి పోరు గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు. అంటే సవితి సంగతి ఉంది అన్నమాట. అబ్జెక్షన్ యువర్ ఆనర్, దిస్ ఇస్ మోకరీ ఆఫ్ కోర్ట్. ఒక అమాయకుడితో చెలగాటలాడి మాటల బురుడీలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు. సస్టైన్. సరిగా ప్రశ్నించి సరైన జవాబులు మీరు రాబట్టండి. మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎస్ ఆర్ నో? yes. మీరు ప్రేమించారు, కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు. అబ్జెక్షన్. ప్రేమ లేదే పెళ్లి ఎలా జరుగుతుంది? ఎందుకు జరగదు? నువ్వు నన్ను చేసుకోరా రాధా? నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు వదిలే. ఇది న్యాయస్థానం, ఇంటి గొడవలకి ఇది చోటు కాదు. దయచేసి గుర్తుంచుకోండి. ఓకే సార్, ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. పెళ్ళైన నాటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకుంటున్నానండి. దేంట్లో పెట్టి పూజిస్తున్నారు? పువ్వుల్లోనండి. ఏ పువ్వుల్లో? అన్ని పువ్వుల్లోనండి. ప్రత్యేకంగా మల్లె పువ్వుల్లోనండి. ఎప్పుడు కూడా తక్కువ చేయలేదండి. దేనికి? దేనికిను. పెళ్ళైనా కూడా? పెళ్ళైనా కూడా? ఆడాలు పెళ్ళయ్యాక అద్దకం చీరలో వెలిసిపోతారు కదండి. కానీ నేను వెలిసిపోయినప్పటికీ బలిసిపోయినప్పటికీ చాలా ప్రేమగా చూసుకుంటానండి. రోజు పూలు పకోడీలు తట్టానండి. అబ్బే, డాన్స్ అంటే దానికి ఎట్ట ఉండదండి. సినిమా తూచ్ అన్నట్టు సినిమాలకు షికార్లకి సర్కస్లకు తీసుకెళ్తుంటారండి. నువ్వు చెప్పమ్మా, సినిమాలకి మీరు వెళ్లేవారా, ఆయన తీసుకెళ్లేవారా? ఆరే తీసుకెళ్లేవారండి. ఎలాంటి సినిమాలకు తీసుకెళ్లేవారు? మీకు నచ్చినవా, ఆయనకి నచ్చినవా? నాకు నచ్చినయేనండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్లాడు, కానీ తనకి నచ్చినవి కావు. ఓహో, భార్య అంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం. అంట ప్రేమ దోమ. నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డాంబ్లడి తెలుగు సినిమాలో చూడను, బీడీ కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటకెళ్లేవారు. దాంట్లో తప్పే ఉందమ్మా? తప్పున్నరా? ఓ పాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా. లేడు. ఇంటికెళ్ళా. బయట తాళం లేదు. లోన గడేసుంది. కిటికీలోన్ చూసా. అక్కడ
ఆ చీట్ ఫండ్ దాంతో ఎకసెక్కాలు పక్కపక్కలోను ఆరి ప్రేమ భాగవతం అప్పుడే తెలిసింది. ఏమయ్యా దానికి పచ్చ కావాలండి. నేను ఎల్ఐసి కాగితాలన్నీ ఇంగ్లీష్ తెలుగులో చెప్పించుకుంటున్నానండి. ఆ ఇంగ్లీష్ తెలుగు మాటలు చూసి ఇద్దరు సంవత్సరం అనుకుంటున్నామండి. అది నీ పిచ్చి ముందు సరసాలనుకుందండి. నేనేం చేసిన దానికోసం దాని బిడ్డల కోసమే కదండి. ఆ మాత్రం విశ్వాసం లేకుండా. చూసారా యువరానర్, పెళ్ళానికి మల్లెపూలు మిఠాయిలు కొనిపెట్టడం నేరమా, సినిమాలకి షికారులకి తీసుకెళ్లడం గౌరవా? పెళ్ళాం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం, అహోరాత్రాలు ప్రైవేట్ చెప్పించుకోవడం. అలారం పెట్టుకుని మరి. నో జోక్స్ ప్లీజ్. ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్పవయ్యా చెప్పు. ఏం చెప్పనండి ఇంకా? ఇంకేమేం చేసిందో, నిన్ను ఎలా రాసి రంపాలు పెట్టిందో, హింస పెట్టిందో చెప్పు. ఏం చెప్పబట్టారండి? అవన్నీ పోలీసు దెబ్బలు. కనపడు ఇనపడు. నేను తుండుగుడ్డ కట్టుకుని తారానికి వెళ్తుంటే దారిలో నీళ్ళు నొప్పడం, నేను జారి పడిపోతే ఈకేక నవ్వడం, పిల్లల్ని పక్కపక్క నవ్వబడ్డం, కాపీలో ఉప్పేయడం. ఎద్దులో ఏం పోసినా కాపురంలో నిప్పులు పోయలేదుగా ఆ ముండలా. మాటలు తిన్నగాని దాన్ని ముండాకిట్టామంటే తప్పమ్మా, కోర్టులో అలాంటి చెడ్డ మాటలు అనకూడదు. మరేమనమంటావమ్మా? కడుపు మండిపోతా ఉంటే నా కట్ట నీకొస్తే తెలుసుంటే అప్పుడు ఇలా నీతులు చెప్పు. నా తల్లు, ఓరి నా దేవుడు. బాబాయ్, ఆ చెట్టు తండ్రి కాసేపు వెళతే ఏడవకమ్మా తల్లి, ఏడవకే ఏడవకే ఏడవకమ్మా. ఒక్క ఏడుపుతో సింపతి అంతా కొట్టేసింది. దీనంతటికీ కారణం రాధా. హే కృష్ణ యదుభూషణ, హార్ని టస్సల ముందు గెలిచినా ఓడినా నన్నే నవ్వులు పాలు చేస్తావు కదయ్యా. అదేమిటి? అంతే కదా, గెలిస్తే ప్రపోజ్ ఆడదానిపై గెలుపంటారు, ఓడితే ఆడదాని చేతిలో ఓడిపోయానంటారు. ఆడదంటే అంత అలుసుగా ఉందా? అలుసు కాదు, భయం. అందువల్ల ఈ కేసు వదిలేయి, లేదా కనీసం ఓడిపో. హా, 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 హా. అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా? అదేమిటి, కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు. అలారం పెట్టి మీరే నేర్పించారు కదా. అవును కదా, అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా నెయ్యి. ఆ ఓ కటి ఆ డ కు అన్ డి. వెరు కూని మర్డర్, కల్పబుల్ హోమిసైడ్. సారీ, కావాలనే లాగావు. ఊదనా? రాధా, నాతో పెట్టుకోవద్దు, ఓడిపోతావు. నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది. చేదు కూడా ఒక రుచే. అందరూ అస్తమానం అన్ని కేసులు గెలిచేస్తున్నారా? రాధా, మాట విను. నేను ఇంట్లో నీ మొగుణ్ణి కాని కోర్టులో వీరభద్రుణ్ణి. నిన్ను నీ బొండం క్లయింట్ ని చిప్స్ కింద వేయించి కర్రకర్ర నవిలేస్తాను. సునాయాసంగా. డ్యూటీలో ఆలి చూలి అనే దయాదాక్షిణ్యాలుండవు. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనని కాపాడుతుందని పెద్దలు చెప్పారు. రాధా, నీ క్లయింట్ ధర్మదేవత కాదు, రాక్షసి. ఆవిడ మొగుడిని రోజు కొడుతున్నాడు తెలుసా? మొన్న ఆసుపత్రిలో అతనే చూపించాడు. వీపు నిండా వాతలే. అన్ని అబద్ధాలే. పైగా వాడేమంత అమాయకుడు కాదు, రాక్షసుడు. పెళ్ళాన్ని చెయ్యెత్తి కొట్టేలా ప్రవర్తించడం నీచుడు. వాడికి శిక్ష పడి తీరాలి. పడద్దు, నా క్లయింట్ మీద ఈగ కూడా పడద్దు. ఈగలు మీద పడవు, ఈగలు బాలును. వేళ కోళాలకి ఇది వేళ కాదు రాధా. మళ్ళీ చివరిసారిగా చెబుతున్నా, ఈ కేసు వదిలేయ్. ఏడ్చినట్టుంది. ఇది రాధమ్మకు రెండో కేసు. ద్వితీయ విఘ్నం పనికి రాదు. జై బామ్మగారు, జై జై బామ్మగారు. అయ్యో అయ్యో, అదేంటా మంచం నడుములో అడిగేశావు? బిగించిన నవారంతా వదులైపోయింది. అబ్బా మనవరాలు మళ్ళీ నేర్చుకోండి. హలో, yes, what you want? ఎస్ సార్, అలాగే సార్, వచ్చేస్తున్నా. 10 minutes.
నాకు ఓటేశారని బామ్మగారి మీద కోపం వచ్చిందా? నాకేం కోపం లేదు, రాదు. జలసీ లేదు, రాదు. నీ చొచ్చోలు నాకు అనవసరం. జాలి పడకు, నాకు చిరాకు. చొచ్చోలు కాదు మహాప్రభు, చొక్కాలు. చొక్కా లేని కోటు, రైక లేని కోక. To err is human. To forgive is divine. Coming! Coming! Coming, coming, అన్నానా? Coming, sir! I said 10 minutes, sir. ఒరే కోపారావు, పంచం తొడుక్కోరా. ఎవరిష్టం వాళ్ళది బామ్మ, నా ఇష్టం నాది. తస్తా ఐ మీన్ దట్స్ ఆల్. నీ బానుసుతి, ఐ మీన్ నీ సానుభూతి, జాలి నాకు అక్కర్లేదు. ఐఎమ్ గోయింగ్. నేనేం భయపడి పారిపోవడం లేదు. నాకు నీ మీద కోపం లేదు, అసలు ఎంతకైనా లేదు. పని ఉంది, దట్స్ ఆల్. హలో, రాధా గోపాలం హియా. మీరెవరండి? రాధా, నేనే నాన్నని, జస్టిస్ జగన్నాథాన్ని. హలో నాన్నగారు, బాగున్నారా? చూడు, ఓ అర్జెంట్ పని పడింది. ఫోన్లో చెప్పేది కాదు. నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి. ఓ అరగంటలో ఫ్లైట్ ఉంది. నాన్నగారు, అమ్మకేమైనా? అదేం లేదులేమ్మా, అంతా బానే ఉన్నారు. ఇట్స్ అబౌట్ ఏ కేస్. నువ్వు వెంటనే బయలుదేరు. సరే. మా నాన్నగారు హైదరాబాద్ నుంచి ఏదో కేసు గురించట అర్జెంట్ గా బయలుదేరమ్మన్నారు. అలాగా? ఊరికే పిలవరుగా, నువ్వు వెళ్ళిరా అమ్మా. ఈయన ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడున్నారో? నువ్వు పద ముందు, వాడు వచ్చాక నేను చెప్తాగా. ప్లైన్ కు టైం లేదంటున్నావు. వాడా కోపంగా వెళ్ళాడు. హలో, ఎయిర్పోర్ట్. రాధా, రాధా, ఒక్క గుక్కెడు పాలు తాగెళ్ళమ్మా. ఏదైనా తాగి నిల్చొని వెళ్ళకూడదు. ఒక్క క్షణం కూర్చొని వెళ్ళు. వస్తానండి. ఓ మై గాడ్, రేపు కేసుంది. నా తరఫున వాయిదా అడగమని ఆయనతో చెప్పండి. బాయ్. అలాగేనమ్మా, శుభం. జాగ్రత్త. సౌండ్ పెట్టి అఘోరించండి, లేకపోతే టీవీ కట్టేయండి. నర్వస్ అయిపోతున్నాను. మీకు డిస్టర్బ్ కదా అని. డిస్టర్బ్ వెర్బు, క్రియ. డిస్టర్బెన్స్ అనాలి. నా ప్రాణానికి ఇంగ్లీష్ ఒకటి, తెలుగులో ఏడవండి చాలు. నాకు చిరాకు. ఈ సౌండ్ లేంటివి మరీ చిరాకు. Leatherbacks and in Florida. అతివృష్టి అనావృష్టిను. అమ్మా, నాన్నగారు. సారీ డాడీ. రాధా, రామ్మా. ఇదేనా రావటం? అబే, వచ్చి వారమైంది. తలుపెరకాలు దాక్కు. ఏమండోయ్, తమ రాగండి. వచ్చిన పని మాట్లాడాక మర్యాదలు. పొద్దుపోయింది కదా, ఏదైనా తింటుందేమో. అవన్నీ ఫ్లైట్ లో పెడతారండి. అయినా తన ఆకలి తప్పులు గమనించే భాగ్యం ఆవిడ గారు మనకి ఇవ్వలేదు కదా. చెప్పండి నాన్నగారు, నిలబడే వింటాను. నాన్నగారు అని పిలవకు. నిన్నిప్పుడు పిలిపించింది కూతురుగా అనుకుంటున్నావేమో. కాదు, ఒక కేసులో సాక్షిగా. రామ్మా, కూర్చో. ఈ చూస్తాను. ప్లీజ్.
తమరు లోపలికి అఘోరించి అక్కడ పడేసిన ఫైల్ ఇలా తగలేస్తారా? పోయినేడాది ఒక కుర్రాడు డాక్ బంగ్లాలో నిన్ను రేప్ చేయబోయాడని నువ్వు వాడిని హడలుగొట్టి తగలబెట్టేంత పని చేశానని చెప్పావు. అవును, గుర్తుంది. వాడి పేరు రజనీకాంత్, ఒక ఎమ్మెల్యే గారు అబ్బాయి, తిరుగుబోతు. అది తెలియక అతని కారెక్కాను. అప్పుడు ఈ దౌర్జన్యం ఎప్పుడు ఎక్కడ జరిగింది? వైజాగ్ భీమ్లీ రోడ్ లో ఒక డాగ్ బంగ్లాలో 2004 జనవరి 1న న్యూ ఇయర్స్ డే. అదే రోజున రాజమండ్రి బొమ్మూరు దగ్గర ఒక తోటలో న్యూ ఇయర్స్ డే పార్టీలోనే ఒక హత్య జరిగింది. అది ఈ రజనీయే చేశాడని కేసు ఇప్పుడు నా కోర్టుకొచ్చింది. అలాగా? అయ్యయ్యో, అదే అతని మీద ఆరోపణ అయితే తప్పు. ఆ రోజు అతను వైజాగ్ లో ఉన్నాడు. నా మీద దౌర్జన్యం చేయబోడని చెప్తున్నానే. ఆ సంగతి నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పి రుజువు చేస్తే అతను నిర్దోషి అవుతాడు, లేదా ఉరి శిక్ష పడచ్చు. నేను చెప్పింది నిజం నాన్నగారు. అది జరిగిన మర్నాడు నేను మీకు కూడా చెప్పాను కదా. గుర్తుంది. మొన్న విచారణలో ఆ కుర్రాడు నా పేరు నీ పేరు చెప్పి పిటిషన్ పెట్టుకున్నాడు. ఆనాడు తాను రాజమండ్రిలో లేనని వైజాగ్లో ఉన్నానని చెప్పాడు. అది తేల్చడానికే నిన్ను పిలిచాను. కోర్టులో సాక్ష్యం ఇచ్చి రుజువు చెయ్యగలవా? ష్యూర్. దాట్స్ మై గర్ల్. 2004 జనవరి 1న ఏం జరిగిందో కోర్టు వారికి తెలియజేయండి. యువర్ ఆనర్, మా తల్లిదండ్రులు ఉండేది హైదరాబాద్ లోనే అయినా నేను వైజాగ్ లో బిఎల్ కోర్స్ చదివాను. జడ్జి గారి అమ్మాయిని అని ఎవరికీ చెప్పకుండా హాస్టల్లో ఉండేదాన్ని. 2004 జనవరి 1న న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్స్ రోజున మేము చాలా మంది విద్యార్థులం, కొందరు లెక్చరర్లు భీమ్లీలో ఒక తోటలో వనభోజనాలు, గేమ్స్ పెట్టుకున్నాం. రోజంతా సరదాగా గడిపాం. సాయంత్రం వెలుగుండగానే ఇళ్లకు హాస్టళ్లకు బయలుదేరాం. నా స్కూటర్ స్టార్ట్ కాలేదు. అంతా వెళ్ళిపోయాడు. అంతలో ఈ రజనీకాంత్ వచ్చి కారులో దింపుతానన్నాడు. వాన మొదలైంది. చీకటి పడింది. రజనీ కారు ఒక డాగ్ బంగ్లా దగ్గర ఆగిపోయింది. రజనీ వాచ్మెన్ కి డబ్బిచ్చి పెట్రోల్ తీసుకురమ్మన్నాడు. తాగిన మత్తులో ఒంటరిగా ఉన్న నన్ను బలవంతం చేయబోయాడు. అతన్ని గదిలోకి నెట్టి బయట గొళ్ళెం పెట్టాను. అంతలో పెట్రోల్ డబ్బాతో వాచ్మెన్ వచ్చాడు. అతని దగ్గరున్న డబ్బా లాక్కుని మూలనున్న బాల్చీలో పెట్రోల్ వంపాను. కిటికీలోంచి గదిలో పెట్రోల్ చల్లి కదిలితే నిప్పంటిస్తానని బెదిరించాను. అతని కారులో పెట్రోల్ ట్యాంక్ నిజంగా ఖాళీ అవ్వలేదు. ఆ కారులోనే ఇంటికొచ్చా. ఇంకా సాక్ష్యం కావాలంటే ఆ బంగ్లా వాచ్మెన్ అడగచ్చు. కూర్చో కూర్చో. నమస్తే. ఈ కేసులో నిందితుడు రజనీకాంత్ రాజమండ్రిలో హత్య జరిగిన నాడు తాను విశాఖపట్నం దగ్గర రాదారి బంగ్లాలో ఉన్నానని చెప్పుకుంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో పరిగణించాను. ఆనాడతను అక్కడ ఉన్నాడనడానికి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధా గోపాలం, ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి భార్య స్వయానా లాయర్. ఆమె చెప్పిన సాక్ష్యాన్ని కోర్టు వారు నమ్ముతున్నారు. ఈ ముద్దాయి ఆనాడు చెయ్యబోయిన నేరమే ఈనాడు అతని పాలిట వరమై అతన్ని కాపాడింది. అందువలన ఈ రాజమండ్రి హత్య కేసులో అతను నిర్దోషి అని నిర్ధారణ అయినది. కావున అతడిని విడుదల చేస్తున్నాం. అన్నట్టు రాధ హైదరాబాద్ వెళ్ళిందిరా. వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తేను ఏమన్నా తింటావా? కాఫీ కాసివనా? ఏ అంత అర్జెంట్ గా? ఎవరికన్నా బాగోలేదా? అంతా బాగానే ఉన్నారట. ఇంతకు ముందే ఫోన్ చేసింది. ఏదో కేసు అనుకుంటా. కాఫీ పట్టుకొస్తాను. ఉపకారం చేయడం గొప్ప కాదు, ఉపకారికి అపకారం చేసే దుర్మార్గులు ఉంటారు. కానీ అపకారికి ఉపకారం చేసేవారు మాత్రం కోటికి ఒక్కరుంటారు. ఒకనాడు తనను మానహాని చేయబోయిన దుష్టుడికి అతడు ఆపదలో పడిన వేళ ప్రాణదానం చేసి శ్రీమతి రాధాదేవి తండ్రి జస్టిస్ జగన్నాథం గారు. హలో అండి. హలో. 100 మంది దోషుల్ని పొరపాటుగా విడిచిపెట్టినా తప్పులేదు గాని ఒక్క నిర్దోషికి అన్యాయంగా ఉరిశిక్ష పడితే అది కోర్టు చేసిన హత్యే అవుతుంది అన్న గొప్ప సూత్రాన్ని మన్నించి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధాదేవి, రాధ నా కూతురని గర్వంగా చెప్తున్నాను.
ఉరిశిక్ష పడబోతున్న ఓ ముద్దాయికి అతడొక నాడు తనకు హాని చేసినా మన్నించి సాక్ష్యం చెప్పి కాపాడిన ఓ భర్త చాటు భార్య. ఎవరో పాపం ఆ భర్త. ఎవరో ఏంట్రా? మన రాధరా, నీ పెళ్ళాం. ఆ సంగతి చెప్పి సావచ్చుగా. ఎమ్మెల్యే గాంధీ గారి సుపుత్రుడు. లక్షణంగా ఉన్నాడు కుర్రాడు. అదేం పోయే కాలమో వెధవకి. వాడు మీ కాలేజీనా? ఒరేయ్ నిన్నేరా. నేను పొరపాటు పడి అల్లుడు సామాన్యుడు కదా అని పెళ్లికి అడ్డు చెప్పానమ్మా. కానీ హలో మిస్టర్ గోపాలం, నేను రాధ తండ్రిని, జస్టిస్ జగన్నాథం, హైదరాబాద్ నుంచి. నమస్కారం మిస్టర్ గోపాలం. నో, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ రాధా, మై ఓన్లీ డాటర్ అండ్ యువర్ ఓన్లీ వైఫ్. ఎలా అన్నాను? కమాన్ కమాన్ కమాన్, ద ఓన్లీ కరేజియస్ హీరోయిన్ యంగ్ లేడీ. నువ్వు టీవీలో చూసే ఉంటావు. ముఖ్యంగా నీ గురించి సరిగ్గా అంచనా వేయలేకపోయానయ్యా. ఇటువంటి కేసులో ఇటువంటి సాక్ష్యానికి భార్యను పంపడం గ్రేట్, రియలీ గ్రేట్, వెరీ గ్రేట్. మావగారు పొగిడేసరిని గర్వపడిపోకండి. నేను వచ్చే వరకు ఆగండి. అన్నట్టు ఎయిర్పోర్ట్ కి దండలు బ్యాండ్ మేళం తెచ్చి హడావుడి చేయకండి. నేను వచ్చాక అవన్నీ మా నెట్వర్క్ గర్ల్స్ ద్వారా చవకగా ఏర్పాటు చేస్తాను. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు పద్మశ్రీ ఇస్తామన్నా ఒప్పుకోకండి. భారతరత్న అడగబోవు గాని హీనపక్షం పద్మభూషణ్ అన్నా రావాలి కదా. ఏమిటి అన్నీ నువ్వే మాట్లాడేస్తున్నావు. అల్లుడు గారు ఏమన్నారు? మిత భాషి. వస్తా నాన్నగారు, ఫ్లైట్ కి టైం అయింది. ఇదిగో. ఏంటండి? ఏం లేదులే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. ఓకే 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 ఓకే. కుమారి, ఏంటి హంగమా? నువ్వేనా చేసింది? నాకేం తెలియదే, రాత్రి టీవీలో వచ్చింది కదా. సాక్ష్యం చెప్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మేడం? ఫీలింగే ఉంటుందండి. జరిగింది జరిగినట్టు చెప్పా, అది గొప్పేనా? రాలేదే. పాపం వాడు సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. ఆ సినిమా వాళ్ళ నాన్ డీటెయిల్ కథట రేపు కోర్టులో వస్తుందట అని చెప్పమన్నాడు. అలాగేనా? ఈసులాటేనా? అబ్బే, అమ్మాయి ఇలారా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి. తూ తూ తూ. కేసు రేపటికి వాయిదా వేశారా? రేపు ఆదివారం కోర్టుకు సెలవట. బాగా పొద్దుపోయిందనుకుంటా. పోనీ అలారం పెట్టినా?
రాధాదేవి గారు. ఎస్. అమ్మా, హాని చేసిన వాడికి ప్రాణదానం చేసిన తల్లి నమస్కారం. మీ మేలు జన్మజన్మలకి మర్చిపోలేను. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. కోర్టులోనే మీ కాళ్లకు మొక్కాలనుకున్నాను, భయం వేసింది. అరే తప్పు, లేవండి ప్లీజ్, లేవండి. ఒక మనిషిగా నా ధర్మం నేను చేశాను. మీరంతగా పొగడాల్సిందేమీ లేదు. నిన్న టీవీలో అబ్బాయి రోయ్ గడ్డం గీసుకున్నాడు. నమస్కారం అమ్మా. నేను వాళ్ళ బామ్మని, వీడు నా మనవడు గోపాలం. అయినా అదేం పనిరా అబ్బాయి? బామ్మగారు ప్లీజ్. మిమ్మల్ని మించిన వారు మీ భర్త. ఆయనే పెద్ద మనసుతో మిమ్మల్ని సాక్ష్యానికి పంపారు కాబట్టి నేను బతికాను. నో 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 నో, భలేవరే. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. వస్తానమ్మా, వస్తాను మామగారు. బాయ్. ఎవడు వాడు? అంతా విని ఎవడంటారేమిటండి? బాగానే ఉన్నాడే స్టైల్ గా, సినిమా హీరోలా అందగాడు, పైగా బుద్ధిమంతుడు. పాపం నాకు కూడా మొక్కాడు. ఎవడు అంటే వాడి పేరు అడ్రస్ అందం చందం అడగడం కాదు, వాడి కథేమిటి అని, వాడు నీకేమిటి అని. నాకేమిటంటే విన్నారుగా, ఒక మనిషి ఒక ముద్దాయి. ఒక మనిషి ఒక ముద్దాయి ఒక రేపిస్టు. అట్టివాడిని నువ్వు రక్షించావు. ఎందుకు? ఎందుకని అంటే మాట కట్టురాకు. నాకు వీడి సంగతి ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇవాళ కపుల్స్ డే. అంటే మదర్స్ డే ఫాదర్స్ డే లాగా ఈ రోజు భార్యాభర్తల దినోత్సవం అన్నమాట. ఇవాళ గార్డెన్లో దంపతుల పేరేంటి? సూపర్. మమ్మల్ని కూడా పిలిచారే. సారీ. రాధా. ఎస్ మై హస్బెండ్. ఈ కేసు వదిలే. హా హా హా, జోక్ బాగుంది. రాధా ఇలా రా. ఈ కేసు వదిలేయ్. వదలను. ఆఖరిసారి చెప్తున్నాను, వదిలేయ్. నేను ఆఖరిసారి చెప్తున్నాను, వదలను. నేను నీ భర్తని. నేను రాధని, మనిషిని, లాయర్ని. మిస్టర్ ఏపీపీ, యు మే ప్రొసీడ్. ముందు డిఫెన్స్ వారి వాదాలు వినేస్తే ఇవాళ ఆవిడ మన ఆనర్డ్ గెస్ట్ కదా. నీకు మీ ఆయన మీద అనుమానం ఎప్పటి నుంచి కలిగింది? నన్ను చీటికి మాటికి కొట్టడం మానేశారండి. అప్పట్నుంచి ఆడదున్నపోతా, పిప్పళ్ళ బస్తా అని తిట్టడం మానేశారండి. అగో అప్పట్నుంచి. ఆ పైన రోజు మల్లెపూలు పకోడీలు తెచ్చిచ్చారండి. అప్పట్నుంచండి సావిట్లో బొగ్గుతో ఇల్లు బొమ్మ గీసి నీకోసం ఇల్లు కడుతున్నాను, డబ్బు కావాలి కదా అని తాకట్టు కోసం ఒక్కొక్కటి నగలు తీసుకున్నారండి. అప్పట్నుంచండి. ఆనాడు, ఆ దుర్ఘటన జరిగిన నాడు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. ట్యాక్సుల జమాబందీ ఉంది, ఇల్లు గోడౌను సోదాలు చేస్తారు, నువ్వు పిల్లలు కొన్నాళ్లు పుట్టింటికెళ్ళు అని రైలెక్కించాడండి. ట్యాక్సోళ్ళొస్తే నాకేం ఇబ్బంది అన్నా వినిపించుకోలే. రైలు కదిలేయాలా, కొత్తింటి కోసం కొరియా సిమెంట్ బస్తాలొస్తాయని చెప్పి నా కాసుల పేరు తీసుకున్నాడండి. మీరిచ్చారా, ఆయన తీసుకున్నారా? ఏదైతేనే తేడా ఉందిగా. బావగాడి ముద్దులా. చెప్పండి, మీరిచ్చారా, ఆయన తీసుకున్నారా? ఇప్పించుకున్నారండి. ఐ మీన్ ఇర్రెలవెంట్, అసందర్భపు వివరాలు. మిస్టర్ ఏపీపీ, సందర్భ శుద్ధిని కోర్టు వారు నిర్ణయిస్తారు. తర్వాత కాసుల పేరు ఇలా చేతలు పడింది అంతే. రైలు కదలనే లేదు. అంతలోనే ఎల్లొత్తానంటూ లగెత్తుకెళ్ళిపోయాడండి. అప్పుడు అర్థమైంది, అనుమానం వేసింది. ఏమని? పుట్టిల్లు కాదు, నా బొందా కాదు, 10 నాళ్లు నా పీడ వదిలించుకుని దాంతో కులకడానికి ఎత్తు అనిపించింది. అంతే, నేను రైలు దిగేశాను. దిగిపోవటం ఆయన చూశాడా? అక్కడుంటే కదా ఆ ఆగమేఘాల మీద ఎగిరెళ్ళిపోయాడు దానికాడికి. అక్కడికేనని మీకెలా తెలుసు? ఆడికెళ్ళి కళ్ళారా విన్నాను, చూశాను కాబట్టి. ఏం విన్నారు, ఏం చూశారు? ఏముంటుంది, ఇంగ్లీష్ లో చిట్ ఫండ్ కండిషన్లు అన్ని తెలుగులో చెప్తుంటుంది ఆవిడ. దానికి ఒళ్ళో కూర్చుని మరీ వినాలా? అంటే ఆయనకి చెవుడు పాపం, పైగా చీకటి కూడాను. అవును. ఐ మీన్ నేను చెప్పేది, ముద్దాయి చెప్పేది చెప్పనివ్వండి. చెప్పండి, మీరేం విన్నారు, ఏం చూశారు? నీ ముక్కు నాది, నా మూతి నీది, ఈ ముద్దు నాది అనంటూ పంచుకుంటూ ఊహు గిలగలాడిపోతున్నారండి. అప్పుడు మీరేం చేశారు? ఏం చేసింది? కత్తి తీసి పొడిచి చంపబోయింది. దారుణం, ఘోరం. ఆ స్థితిలో ఎవరైనా అలాగే చేస్తారు.
అలా చేయడం తప్పు కాదా, నేరం కాదా? ఒక్కవేళ వాళ్ళది తప్పే అయినా చంపేయడమేనా? నువ్వేమన్నా కోర్టువా, పోలీసువా, మిలిటరీవా? యువర్ ఆనర్, ఒక్క క్షణం నేను చెప్పేది మనసు పెట్టి వినండి. ప్రాసిక్యూటర్ గారు ఒకవేళ తప్పే అయినా అని తేలిగ్గా అంటున్నారు. ఒక్క క్షణం మధురవాణి గారిని పురుషుడిగా ఊహించండి. ఇప్పుడు ఆలోచించండి. వరహాల రాజు హఠాత్తుగా ఇంటికొచ్చాడు. అతని భార్య పరపురుషుడి కౌగిట్లో కులకడం చూశాడు. ఈ ముక్కెవరిది? నాది. ఈ మూతెవరిది? ఆ భర్త వాళ్ళని చూసి అక్కడికక్కడే కొట్టి చంపుతాడా, లేక ప్లీజ్ కంటిన్యూ, మీరు ముద్దులాడుకోండి అని చెప్పి పోలీసుల కోసం వెళ్తాడా? మగాడు చంపితే ఆవేశము, ఆడది చేస్తే హత్యనా? నాన్సెన్స్! ఇవన్నీ అబద్ధాలు. ఆ రాజుగారు కల్పిస్తున్న కట్టుకథలు. ఆవిడ కసికొద్ది కత్తితో పొడిచి హత్య చేయబోయింది. కత్తి కాదయ్యా మగడా, ఎత్తి కుద్దేశానంటే నీకు కాదు. నా మొగుడిని నేనే చంపుకుంటానా? అబ్బి, నాకు 2 పిల్లలయ్యా. వాళ్ళ కోసమైనా నా మొగుడు బతకొద్దు. కొట్టి చంపలేక ఎత్తి కుదేశాను. నువ్వు అరి చచ్చినా నేను నమ్మను. చెట్టంత మనిషిని ఎత్తి కుదయడం ఇంపాసిబుల్, అసాధ్యం. యువర్ ఆనర్, నేను ఓల్డ్ ఫ్యాషన్ ఫెలో. 2 సెక్సులు నమ్ముతాను, ఆడ మగ. ఆడది అబల, మగాడు బల్లుడు. ఒక అబల వల్ల ఈ పని సాధ్యం కాదు. చేసి చూపించమను. డూ ఇట్, డూ ఇట్, ప్రూవ్ ఇట్. యువర్ ఆనర్, ముద్దాయిని కోర్టు వారికి ఈ లోకానికి ప్రూవ్ చేయమనండి. ఆవిడే కనుక అలా మనిషిని ఎత్తగలదంటే నేను ఈ కేసు వదిలేస్తాను. ఆవిడ నిర్దోషిని ఒప్పుకో. సైలెన్స్, సైలెన్స్. ప్రాసిక్యూషన్ వారే స్వయంగా ఛాలెంజ్ చేసిన ప్రకారం ఒక స్త్రీ ఆవేశంలో ఒక పురుషుణ్ణి పైకెత్తి విసిరి కొట్టగలదని ముద్దాయి ఒక అబల రుజువు చేసింది. తప్పు చేసిన భర్తని దండించడమే తప్ప తన పుస్తెలతాడు తెంచుకోవడం ఆమె ఉద్దేశం కాదని, కత్తి పట్టినా ఎత్తి కొట్టినా ఏం చేసినా హత్య చేయాలన్న ఆలోచనతో చేయలేదని స్పష్టంగా తేలిపోయింది. ఒక గృహ కలహాన్ని ఒక చిన్న కొట్లాటని హత్య కేసుగా చిత్రించి కోర్టుకు తెచ్చిన ప్రాసిక్యూషన్ వారిని మందలిస్తూ ముద్దాయి కాసులమ్మ నిర్దోషి అని తీర్పు చెప్పి విడుదల చేయడమైనది. కేసుకైన ఖర్చులు కూడా ప్రాసిక్యూషన్ వారు ఆమెకి ఇవ్వవలసి ఉంటుంది. నన్ను మర్చిపోయి వచ్చేశారు. ఆటోలో వచ్చాను తెలుసా? సారీ. హర్ట్ అయ్యారా? వెరీ సారీ. ఐమ్ సారీ అన్నాను కదండి. సారీ చెప్పేసినంత మాత్రాన సమస్యలు చచ్చిపోవు. కోపమే కాదు, మరి దాన్ని మించింది. చిరాకు, వెగటు, అసహ్యం. వెగటా? అవును, నువ్వు చీట్ చేశావు, దగా చేశావు. తెలిసి నేనెప్పుడు అబద్ధం చెప్పలేదు. నిజం దాచావు, మట్టు పెట్టావు. నేనా? నువ్వే. ఆనాడు మన పెళ్లి రోజున ఇక్కడే ఈ పెరట్లోనే నా పెళ్లి సంగతులు, రొమాన్స్లు అన్నీ చెప్పేసి నిన్ను చెప్పమన్నాను. నాకేమీ లేవన్నావు. అప్పుడేమిటి, ఇప్పుడు అదే అంటాను. అయితే ఈ సోగ్గాడు, ఈ మాజీ లవర్గాడు? వాడు లవర్ గాడు కాదు, క్లాస్మేట్ కూడా కాదు, జస్ట్ కాలేజ్ మేట్. ఒకప్పుడు నాకు కాలేజ్ లో సీనియర్. ఈ లవ్ అఫైర్ గురించి ఆనాడు ఎందుకు చెప్పలేదు? లవ్ అఫైర్ కాదన్నానా, చరిత్రపు నాస్టి సంఘటన. చెప్పడానికి ఏముంది? ఎందుకుండదు? కారులో లిఫ్ట్లు, రాత్రి వాన కురుస్తుంటే రాదారి బంగళా, రేప్ సీను, పెట్రోలు, లంకా దహనం. నో, ఐ వాంట్. ఏమీ లేకుండా నాతో చెప్పనైనా చెప్పకుండా పరిగెట్టుకుంటూ హైదరాబాద్ దాకా వెళ్ళి కోర్టులో సాక్ష్యం ఎందుకు ఇచ్చావు? వాడిని ఎందుకు కాపాడావు? అన్యాయంగా ఉరి శిక్ష వేస్తారని. అంటే మానభంగం చేయబోయిన సోగ్గాడి మీద జాలితో కాపాడావు. ఇవాళ కట్టుకున్న మొగుడి మీద కసితో ఉరికన్నా ఘోరమైన అవమానం చేశావు. నేను కావాలని ఆలోచించి ఏదీ చేయలేదు.
మీరు మొండిగా వాదిస్తుంటే ఆ వాదాల వేడిలో ఆ క్షణంలో అలా తోచింది అంతే. ఆలోచనే కాదు, ఆర్గ్యుమెంట్ కూడా చేసి మరీ కోర్టుకెక్కావు. ఏమిటండి మీరనేది? లాయర్ గా ఒకరి తరఫున వకాలత్ పుచ్చుకున్న తర్వాత అవతల లాయర్ తో ఆర్గ్యుమెంట్లు ఉండవా? అవతల వాడు కట్టుకున్న మొగుడైతే? అదిగో మళ్ళీ కోర్టులో మొగుడు పెళ్ళామేమిటండి? కోర్ట ఇల్లాని కాదు, మొగుడు పెళ్ళాలైనా తల్లి బిడ్డలైనా ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమకు పునాది గౌరవం. నీకది లేదు. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాయ. కేవలం కేసు గెలవడం కోసం మొగుడినైనా చూడకుండా నీ శాండో క్లయింట్ చేత నన్ను దిష్టి బొమ్మల పైకెత్తించి కోటంతా తిప్పిస్తావా? కట్టుకున్న పెళ్ళం చేయాల్సిన పనేనా ఇది? లేకపోతే అమాయకురాలేని నా క్లయింట్ ని మీరు నమ్మటం లేదే? నీకు క్లయింట్ ముఖ్యమా, మొగుడు ముఖ్యమా? నీ మొగుడిని 10 మందిలో అవమానించావు. గెలిచిన గర్వంతో నువ్వు కాపురం చేయొచ్చు, కానీ అవమానంతో నేను చేయలేను. రేపు ఏం మొహం పెట్టుకుని కోర్టుకు రాను? కాలనీ వాళ్ళు అడు తిరగగానే హేళగా నవ్వుకుంటుంటే ఎలా భరించను? ఏమండి ప్లీజ్ సారీ అంటున్నానుగా. సారీ అంటే సరిపోతుంది అనుకున్నావా? నువ్వు ఇవాళ కోర్టులో గెలవడం కోసం జీవితంలో ఓడిపోయావు. నీచాతి నీచమైన పని చేశావు. పవిత్రమైన న్యాయశాస్త్ర వృత్తిని సర్కస్లో చేసి ఆడించావు. నేను కావాలని చేయలేదండి. మాట్లాడక. అసలు నేనంటే నీకు మొదటి నుంచి చులకనే, నవ్వులాటే. నీకు నా మీద గౌరవం ఇష్టం ఉంటే ఎందుకుండాలే, అది నా భ్రమ. నీకోసం తపస్సు నేను చేశాను. బతిమాలి నిన్ను నేను చేసుకున్నాను. నువ్వేం ప్రేమించలేదు. సరే ఏడు అని ఒప్పుకున్నావు, అంతే. ఇక మన దారులు వేరయ్యాయి, మనకు కుదరదు. బతిమాలి ఇంకా నన్ను బాధించకు. నేను వెళ్తున్నాను. నా మాట వినదలుచుకోలేదా? ఎన్నిసార్లు చెప్పాలి? వినక్కర్లేదు. మొక్కిన వరం ఇవ్వకపోతే దేవుడైనా వదిలేయాలి అనేవారు మీ బామ్మగారు. మంచిది, అతిగా బతిమాలి మిమ్మల్ని బాధించను. నాకు ఆత్మగౌరవం ఉంది. అలాగే కానివ్వండి, విడిపోదాం. కానీ మీరెళ్ళడం ఎందుకు? ఇది మీ ఇల్లు. నేను మధ్యలో వచ్చాను. ఎలా వచ్చానో అలాగే వెళ్తాను. వెళ్ళొద్దు రాధా, ప్లీజ్. సారీ, తప్పు నాదే. క్షమించు రాధా, క్షమించు. వాట్? కన్నీరు అబలాస్త్రమే కాదు, సబలాస్త్రం కూడా. మా మగరాయిళ్ళకి వచ్చు విద్యలు. పచ్చి మోసం. ఎవరి కోసం? నీకోసం. నిన్ను ఆపడానికి నాకు ఇదొక్కటే మార్గం అనిపించింది. కోర్టులో ఆ క్షణంలో అలా తోచి నన్ను నలుగురిలో అవమానం చేసి కేసు గెలుచుకున్నావు కదా. నేను ఈ క్షణంలో ఇలా తోచి దొంగేడు పేడ్చి నిన్ను గెలుచుకున్నాను. ఇది తప్పు అనుకుంటే అది తప్పు అవుతుంది. ఓహో, తగాదాలు వచ్చినప్పుడల్లా ఇలా టోకరలిస్తూ నెగ్గించుకుంటారా? నేను సహించి పడుండాలా? నో. ఏమయ్యా స్వామి, ఆనాడు నేను ఒక్క మాట అంటే ఆవిడ్ని తీసుకుపోవడానికి రథం మీద వచ్చేసావే. ఇవాళ నన్ను ఆవిడ నో కొడితే ఏమనవే? మొగుడు పెళ్ళం సమానం అన్నావు కదా, ఎందుకయ్యా ఈ పక్షపాతం? గోపాలం, మీరిద్దరూ నా బిడ్డలే, ఇద్దరూ సమానులే. కాని నువ్వే అన్నట్టు పెళ్ళాం కాస్త తక్కువ సమానం కదా. మరి కన్నతల్లికి వాసి తక్కువ బిడ్డల మీదే ఎక్కువ మమకారం. నాకు అంతే. అయితే కోర్టులో ఆవిడ చేసింది మోసం కాదంటావు? కాదు, అది ఆమె తెలివితేటలు. అంటే నాది మోసమా? కాదు, నీది లౌక్యం. ఓహో, మరి తమరిది? మాయ, కృష్ణమాయ. ఇప్పుడన్నా చెప్పవా, మీ బావగాడు ముద్దు ఇచ్చినట్టో పుచ్చుకున్నట్టో?